హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. సో మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3కి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు టెస్ట్ 1కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో టెస్ట్ రాసినటువంటి చాలామంది అభ్యర్థులు కాల్ చేసి అలాగే మెసేజ్ చేసి అడగడం జరిగింది. సార్, క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉంది, మరి ఎంత టఫ్గా వస్తుందా అని అడగడం జరిగింది. సో అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే మీరు మంచి హార్డ్గా ప్రిపేర్ అవ్వగలిగితే మీకు ఎంతటి కష్టతరమైన పేపర్ వచ్చినా ఎంతటి ఈజీ పేపర్ వచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలరు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ క్లాస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫాలో అవ్వండి. మీ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లారిటీ చేసుకోండి. ఇంకొక అబ్బాయి ఒక మెసేజ్ చేశాడు, సార్ కరెంట్ డేటాకు సంబంధించి డెమోగ్రఫీలో క్వశ్చన్స్ వచ్చాయి, అసలు డెమోగ్రఫీలో కరెంట్ డేటాకి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే ఎకానమీ అంటేనే అప్డేట్. కాబట్టి అభ్యర్థులు ప్రతి టాపిక్కి సంబంధించి ఏదైతే అప్డేట్ వచ్చిందో ప్రతి అప్డేట్ను కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఓకేనా? ఒకవేళ మీ దురదృష్టం కొలిది కరెంట్ డేటా కొలిది మీకు ప్రశ్నలు వస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఏదైతే కరెంట్ డేటా ఉందో దాన్ని అంతటిని కూడా జాగ్రత్తగా ప్రిపేర్ కండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం మొదటి ప్రశ్నకి వెళ్దామండి. సో క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వాణిని పరిశీలింపుము అని ఇచ్చాడు. కింద మళ్ళీ ఏంటి పరిశీలించమన్నాడు? సరికాని అంశాన్ని గుర్తించమన్నాడు. ఏంటమ్మా? సరికాని అంశాన్ని గుర్తించమన్నాడు. సో మరి టాపిక్ ఏంటి అంటే జనసాంద్రత అనే అంశం గురించి మీకు ఇందులో పేర్కోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు జనసాంద్రత అంటే ఏంటి అని. ఏంటి? ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసించేటటువంటి ప్రజల సమూహాన్ని లేదా ప్రజలను ఏమంటాం సార్ అంటే జనసాంద్రత అని అంటాం. సో మరి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల భూమిపై నివసించే జనాభాని జనసాంద్రత అంటారన్నాడు. కరెక్టేనా అంటే కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇక మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ జనసాంద్రత అంటే ఏంటి? ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో దాన్ని జనసాంద్రత అని చెప్పుకున్నాం. రెండోది ఏమి ఇచ్చాడు? అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ అని ఇచ్చారు. మరి జనసాంద్రత అత్యధికంగా అన్నారు కాబట్టి నెక్స్ట్ మీకు అత్యల్పం ఎక్కడ, కాకపోతే కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కడ అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద మీకు పూర్తిగా అవగాహన అయితే ఉండాలి. సో మనకి అధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రాలు గనక తీసుకుంటే ఇందులో మొదటిది మనకి ఏంటి సార్ అంటే అధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రాల్లో బీహార్. ఏంటమ్మా? బీహార్ రాష్ట్రం అధిక జనసాంద్రత కలిగిందిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి బీహార్ రాష్ట్రంలో జనసాంద్రత ఎంత ఉంది సార్ అంటే 1106. ఒక చదరపు కిలోమీటర్కి 1106 మంది ఉండడం జరిగింది. సో మరి బీహార్ తర్వాత కనుక తీసుకుంటే పశ్చిమ బెంగాల్. ఏంటమ్మా? పశ్చిమ బెంగాల్ తర్వాత కేరళ, మరి అలాగే ఉత్తరప్రదేశ్. సో బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ అనేవి అత్యధిక జనసాంద్రత కలిగి ఉన్నాయి. సో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ ఇచ్చారు కాబట్టి వరుసగా 3 ఉన్నాయి కాబట్టి కరెక్టే. ఇక నెక్స్ట్ అధిక జనసాంద్రత కలిగిన ఏకైక దక్షిణాది రాష్ట్రం తమిళనాడు అన్నారు. సో మరి దక్షిణాది రాష్ట్రం, ఉత్తరాది రాష్ట్రం అంటే మీకు ఇండియా మ్యాప్ మీద పూర్తిగా అవగాహన ఉన్నట్లయితే దీన్ని మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రాలు బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ ఇవి చెప్పుకున్నాం. మరి అలాగే అత్యల్ప జనసాంద్రత అంటే అల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రాల విషయానికి వస్తే మనకి మొదట అరుణాచల్ ప్రదేశ్, తర్వాత మిజోరం, మరి తర్వాత సిక్కిం, తర్వాత మణిపూర్ ఉన్నాయి. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అధిక జనసాంద్రత కలిగిన ఏకైక దక్షిణాది రాష్ట్రం తమిళనాడు అని ఇచ్చాడు. సో మరి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు కనుక మీరు పరిశీలిస్తే ఇక్కడ దక్షిణాది రాష్ట్రం ఏం కనిపిస్తుంది? కేరళ కనిపిస్తుంది. అంటే కేరళ ఒక్కటే అవుతుంది కాబట్టి ఈ తమిళనాడు ఇక్కడ సరికాదు అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఇక జనసాంద్రత 1901, 1951 మధ్యలో కంటే
2001 2011 మధ్య తక్కువ పెరిగిందని ఇచ్చాడండి. పై వానిలో సరికాని అంశం అంటే ఇప్పుడు 1901 1951 2001 2011 మధ్య ఏ విధంగా ఉందో నీకు తెలియాలి కాబట్టి ఆ డేటా నీకు తెలిసి ఉండాలి. అది తెలిసి ఉంటే ఈజీగా అయిపోతుంది. లేదనుకుంటే మన మెటీరియల్ చదువుకున్నా అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి అమ్మా. 1901 1951 1901 నుంచి 1951 మధ్య ఈ జనసాంద్రత గనక పరిశీలిస్తే 1901లో దేశంలో ఒక చదరపు కిలోమీటర్కి 77 మంది ఉన్నారు. ఇది 1951 నాటికి 117కు చేరింది. అంటే ఈ రెండింటి మధ్య గనక వ్యత్యాసం గనక మనం తీసుకుంటే 40. ఎంత ఉందమ్మా? 40. ఇక రెండోది ఏంటి? 2001 2011. సో 2001లో ఉన్నటువంటి జనసాంద్రత ఎంత అంటే 325. అలాగే 2011లో ఉన్నటువంటి జనసాంద్రత ఎంత అంటే 382. అంటే వీటి మధ్య వ్యత్యాసం ఎంత అంటే 57 ఉంది. ఎంత ఉంది? 57 ఉంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? వాస్తవంగా అయితే 2001 2011 ఎక్కువ. దేనికంటే 2001 1951 దానికంటే. ఇక్కడేమో రివర్సల్ ఇచ్చాడు, తక్కువ పెరిగింది. జనసాంద్రత 1901 1951 మధ్యలో కంటే 2001 2011 మధ్య తక్కువ పెరిగింది. కానీ ఇదేంటిది? ఎక్కువ పెరిగింది. కాబట్టి ఇది కూడా తప్పు. కాబట్టి సో సరికాని అంశం అన్నాడు కాబట్టి సి మరియు డి అనేవి సరికావు. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకేనా? సో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. క్రింది వానిని పరిశీలింపు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో లింగ నిష్పత్తి తక్కువ. హర్యానా ప్రాంతంలో లింగ నిష్పత్తి తక్కువగా ఉండడానికి కారణం పితృస్వామిక కుటుంబ వ్యవస్థ. అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం కేరళ, అల్ప లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం డామన్ డయ్యు. పై వానిలో ఏది లేదా ఏవి సరి అయినవి అంటున్నాడు. ఏమంటున్నాడు? సరి అయినవి అంటున్నాడు. సో ఇప్పుడు నీకేం తెలియాలి? లింగ నిష్పత్తి గురించి తెలియాలి. సో మీ అందరికీ తెలుసు లింగ నిష్పత్తి అంటే ఏంటి అంటే ప్రతి 1000 మంది పురుషులకు ఉండేటటువంటి స్త్రీల సంఖ్యని మనం ఏమంటాం సార్ అంటే లింగ నిష్పత్తి అంటాం. ప్రతి 1000 మంది పురుషులకు ఉన్నటువంటి స్త్రీల సంఖ్యని మనం ఏమని పిలుస్తాం? లింగ నిష్పత్తి అని పిలుస్తాం. మరి ఈ లింగ నిష్పత్తి అనేది కనుక మనం గమనిస్తే ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి అధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రాలు, అలాగే అల్ప లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రాల గురించి మనకు తెలియాలి. సో అధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రాల్లో కేరళ అధిక లింగ నిష్పత్తి కలిగి ఉంది. ఇక్కడ 1084 మంది స్త్రీలు ఉన్నారు పురుషులకి. అంటే 1000 మంది పురుషులకి 1084 మంది స్త్రీలు ఉన్నారు. తర్వాత వచ్చేసి తమిళనాడు, తర్వాత వచ్చేసి ఉమ్మడి ఏపీ. సో మరి లింగ నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే అల్ప లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రాలను కనుక మనం పరిశీలిస్తే ఇందులో హర్యానా, మరి తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత సిక్కిం, తర్వాత పంజాబ్, ఏంటమ్మా పంజాబ్, తర్వాత ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఇవేంటి? తక్కువ లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రాలు. మరి రాష్ట్రాలతో పాటు మనకి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా అడుగుతారు కదా. కాబట్టి కేంద్రపాలిత ప్రాంతాలు, ఎక్కువ లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటిది ఏంటి సార్ అంటే పాండిచ్చేరి. మరి పాండిచ్చేరి తర్వాత లక్షద్వీపులు, ఏంటమ్మా లక్షద్వీపులు, తర్వాత అండమాన్ అండ్ నికోబార్ దీవులు అనేవి అధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు. మరి అలాగే అల్ప లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల్లో డామన్ అండ్ డయ్యు ఉంది, తర్వాత దాద్రా నగర్ హవేలీ ఉంది, తర్వాత చండీగఢ్ ఉంది. తర్వాత ఏముందమ్మా? చండీగఢ్. సో ఇవి దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు చూడండి, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి తక్కువ అన్నాడు. సో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు
దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది, ఉత్తరాది రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి తక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ ఏ అనేది ఇక్కడ మనకు తప్పు. ఇక హర్యానా ప్రాంతంలో లింగ నిష్పత్తి తక్కువగా ఉండడానికి కారణం పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అన్నాడు. సో మనకి కేరళలో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉండడానికి గల కారణం మాతృస్వామిక వ్యవస్థ, హర్యానాలో లింగ నిష్పత్తి తక్కువగా ఉండడానికి గల కారణం పితృస్వామిక వ్యవస్థ అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి సెకండ్ది కరెక్ట్ ఆన్సర్. ఇక అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం కేరళ అన్నాడు, కరెక్టే. ఇక అల్ప లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం డామన్ డయ్యు అన్నాడు. సో మరి డామన్ డయ్యు కరెక్టేనంటే కరెక్టే. కాబట్టి ఇక్కడ మీకు ఎన్ని కరెక్ట్ ఉన్నాయి? 3 కరెక్ట్ ఉన్నాయి. మరి ఏది సరైనది అన్నాడు కాబట్టి BCD అనేవి సరైనవి అవుతాయి. అంటే ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. సో మరి క్రింది వారిని జతపరచుము. అధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం, అధిక లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం, అల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం, అల్ప లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అని అడిగాడు. సో ఇందాక చెప్పుకున్నాం అధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం ఏంటది? కేరళ. అంటే A1, సో అన్నిట్లో ఉంది కాబట్టి కామన్. అధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం, అధిక లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? పాండిచ్చేరి, అంటే ఇది 2. ఇక అల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం, మరి అల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏం చెప్పుకున్నాం? హర్యానా చెప్పుకున్నాం. అంటే C వచ్చేసి 4 ఉంది, B వచ్చేసి 2 ఉంది, A వచ్చేసి 1 ఉంది, A1 B2 C4 ఉంది. సో కాబట్టి A1 B2 C4 అంటే ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, సో మరి నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దామా. ప్రవచనం ఏ ఈశాన్య రాష్ట్రాలలో జనసాంద్రత తక్కువ, కారణం R ఈశాన్య రాష్ట్రాలలో మౌలిక వసతులు తక్కువ అన్నాడు. సో జాగ్రత్తగా గమనించాలి. సో జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసించేటటువంటి జనాభా సంఖ్య. సో ఎప్పుడైనా సరే మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే జనాభా ఎప్పుడు ఎక్కడ ఎక్కువ ఉంటారు అంటే మనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో జనాభా ఎక్కువగా ఉంటారు. సో మనకి నివసించడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాలు, అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాలు, అలాగే అనుకూలంగా లేనటువంటి ప్రదేశాలు. ఏంటమ్మా? అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాలు అలాగే అనుకూలంగా లేనటువంటి ప్రదేశాలని మనకు 2 రకాలు ఉంటాయి. ఎవరైనా సరే ప్రజలు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారు అని మనం తీసుకుంటే ఎక్కడైతే అనుకూలంగా మనకు ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే మరి ఈశాన్య రాష్ట్రాలు కనుక మనం తీసుకుంటే అక్కడ తరచూ ప్రమాదాలకు గురవుతూ కొండ చర్యలు లాంటివి పడుతూ ఉంటాయి, అత్యధిక వర్షపాతం లాంటివి నమోదవుతూ ఉంటాయి, రోడ్లు కూలిపోతూ ఉంటాయి. మరి ఇటువంటి తరుణంలో అనేక ఇబ్బందులు ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఇది అనుకూలంగా ఉండదు అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో జనసాంద్రత తక్కువ అన్నాడు. అంటే ఇప్పుడు నీకు తెలియాల్సింది ఏంటి? జనసాంద్రత ఎక్కడ ఎక్కువ ఉంది, జనసాంద్రత ఎక్కడ తక్కువ ఉందో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి గనక తీసుకుంటే మరి ఎక్కువగా ఎక్కడుంది? బీహార్లో ఎక్కువగా ఉంది. మరి బీహారు ఈశాన్య రాష్ట్రమా? కాదు. తర్వాత పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఉంది, మరి తర్వాత కేరళలో ఎక్కువగా ఉంది, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉంది. ఇవన్నీ ఈశాన్య రాష్ట్రాలు అంటే కాదు. కాబట్టి కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు జనసాంద్రత అనేది తక్కువగా ఎక్కడుంది అని మిమ్మల్ని అడిగితే అరుణాచల్ ప్రదేశ్, అలాగే మిజోరాం, అలాగే సిక్కిం, అలాగే మణిపూర్. మరి ఇక్కడ జనసాంద్రత అనేది ఎలా ఉంది? తక్కువగా ఉంది. మరి ఇలా తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటంటే అక్కడ మౌలిక వసతులు అనేవి తక్కువగా ఉన్నాయి. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉండడం, దీని మూలంగా అక్కడ ఏమవుతుందంటే జనసాంద్రత తక్కువగా ఉందని చెప్తున్నాడు. కాబట్టి 2 ఒకదానికొకటి రిలేటివ్ కాబట్టి A, సరైనవి, RAకి సరైన వివరణ అవుతుంది అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? అల్ప జనసాంద్రత కలిగిన జిల్లా, అల్ప లింగ నిష్పత్తి కలిగిన జిల్లా, అధిక జనసాంద్రత కలిగిన జిల్లా, అలాగే అల్ప లింగ నిష్పత్తి కలిగినటువంటి జిల్లా అని ఇలా ఇచ్చాడు. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 2 ఒకటే ఉన్నాయి కదంటే ఇక్కడ ఆప్షన్స్ వేరే ఉన్నాయి. ఒకటి అల్మోరా ఇచ్చాడు, రెండోది డయ్యు అని ఇచ్చాడు. కాబట్టి
ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. సో ఎందుకంటే మీకు ఈజీ తెలిసిపోద్ది. అయితే ఆ రెండిట్లో ఏదో ఒకటే తప్పు. అంటే మీరు ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆప్షన్స్ ని ఈజీగా అండర్స్టాండ్ అయితే చేసుకోగలరు. సో మనం ఇప్పుడు చూద్దాం. అధిక జనసాంద్రత కలిగినటువంటి జిల్లా ఏంటి సార్ అంటే దిబాంగ్ వ్యాలీ. కరెక్టేనా అంటే కరెక్టే. మరి దిబాంగ్ వ్యాలీ అల్ప జనసాంద్రత కలిగినటువంటి జిల్లా దిబాంగ్ వ్యాలీ. మరి దిబాంగ్ వ్యాలీ ఎక్కడ ఉంది సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది దిబాంగ్ వ్యాలీ. మరి ఇక్కడ జనసాంద్రత తీసుకుంటే కేవలం ఒక్కరే ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక్కరే ఉన్నారు. ఎక్కడంటే దిబాంగ్ వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్. ఇక అల్ప లింగ నిష్పత్తి కలిగిన జిల్లా అల్మోరా అని ఇచ్చాడండి. అల్ప లింగ నిష్పత్తి కలిగిన జిల్లా అల్మోరా అని ఇచ్చాడు. అంటే తక్కువ లింగ నిష్పత్తి కలిగిన జిల్లా అల్మోరా అనేది కాదు. ఎక్కడ సార్ అంటే డయ్యూ. మరి డయ్యూ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే డామన్ డయ్యూలో ఉంది. డామన్ డయ్యూలో ఉంది అల్ప లింగ నిష్పత్తి కలిగిన జిల్లా. ఎక్కడుందమ్మా? డామన్ డయ్యూ. మరి ఇక్కడ 533/1000 ఉంది. 533/1000 అంటే 1000 మంది పురుషులకి 533 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. సో అధిక జనసాంద్రత కలిగిన జిల్లా నార్త్ ఈస్ట్ ఢిల్లీ. అవునా అంటే నార్త్ ఈస్ట్ ఢిల్లీలో అధిక జనసాంద్రత కలిగి ఉంది. మరి ఇక్కడ 37,346 మంది ఒక చదరపు కిలోమీటర్కి ఉండడం జరిగింది అంశాన్ని గమనించాలి. ఇక అల్ప లింగ నిష్పత్తి కలిగిన జిల్లా ఇప్పుడే చెప్పుకున్నాం డయ్యూ. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. సరిపోలేదు అంటే ఇక్కడ 2 అనేది మనకు సరిపోలేదు అన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇవి మనకి మొదటి 5 ప్రశ్నలు. సో చూసుంటారు. ఒకసారి మీకు మీరు ఎలాగో ఆన్సర్ చేసుకున్నారు కాబట్టి ఒకసారి గమనించండి. ఈ 5 క్వశ్చన్స్ ఎన్ని మీరు కరెక్ట్ చేశారు. ఒకవేళ తప్పు చేసినా పర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. ఒకవేళ మీకు ఆ పుస్తకాలు ఉన్నాయి కాబట్టి మీరు చూసుకుంటారు. ఒకసారి రివిజన్ చేయండి. చేస్తే ఎక్కడైతే మీరు తప్పు చేశారో ఆ తప్పు మళ్ళీ తప్పు కాకుండా రిపీట్ కాకుండా మీరు చూసుకోగలుగుతారు. కాబట్టి నెక్స్ట్ ప్రిపరేషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది ప్రకటనను పరిగణించి లింగ నిష్పత్తి తక్కువగా ఉండడానికి గల కారణాలను గుర్తించండి. లింగ నిష్పత్తి తక్కువగా ఉండడానికి గల కారణాలు. ఏ కారణాల వల్ల లింగ నిష్పత్తి తక్కువగా ఉంటుంది? సో ప్రసూతి మరణాల రేటు ఎక్కువ. ప్రసూతి మరణాల రేటు ఎక్కువ అయితే మహిళలు ఎక్కువగా చనిపోతారు. కాబట్టి మరి ఏం జరుగుతుంది? అక్కడ లింగ నిష్పత్తి అనేది తక్కువగా ఉంటుంది. ఇక లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా భ్రూణ హత్యలు. మరి కడుపులో ఉన్న బిడ్డ ఆడ మగ అని చూసి ఆడబిడ్డ అయితే చంపేస్తున్నారు. కాబట్టి దీనివల్ల కూడా ఏం జరుగుతుంది? లింగ నిష్పత్తి తగ్గిపోతుంది. ఇక అధిక పేదరికం, దీనివల్ల కూడా మరి మనకేం జరుగుతుందంటే లింగ నిష్పత్తి తగ్గిపోతుంది. అలాగే ఆడపిల్లని భారంగా భావించడం, దీనివల్ల కూడా మనకేం జరుగుతుంది? లింగ నిష్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి పైవన్నీ కూడా ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి 943గా ఉంది. 2011 జనగణన ప్రకారం దేశంలో 58.74 కోట్ల స్త్రీలు కలరు. ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్యను తెలిపే సూచికని లింగ నిష్పత్తి అంటారు. భారతదేశంలో అత్యధిక లింగ నిష్పత్తి 2001లో కలదు అని అంటున్నాడండి. సో మరి సరైన అంశాన్ని గుర్తించమంటున్నాడు. ఈ అంశాన్ని మీరు సరిగ్గా గుర్తించాలంటే మీకేం తెలియాలి? 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ఏ విధంగా ఉంది, 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీలు ఎంతమంది ఉన్నారు, 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషులు ఎంతమంది ఉన్నారనే అంశం మీద మీకు అవగాహన అయితే ఉండాలి. అలా అవగాహన వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా దీని మీద ఆన్సర్ అయితే చేయగలరు. సో మరి భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి 943గా ఉందంటున్నాడు. సో ఇందాక చెప్పుకున్నాం లింగ నిష్పత్తి అంటే 1000 మంది పురుషులకు ఉండేటటువంటి స్త్రీల సంఖ్యను తెలిపేదే లింగ నిష్పత్తి అని చెప్పాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 943 ఉందంట. ఎప్పటికీ 2011 జనాభా లెక్కల ప్రకారం. కరెక్టేనంటే కరెక్టే. మరి 943 అనేది ఎలా ఉంది సార్ అంటే ఇందులో 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషులు ఎంత ఉన్నారు సార్ అంటే 67.32 కోట్ల మంది ఉంటే స్త్రీలు ఎంతమంది ఉన్నారు సార్ అంటే ఈ స్త్రీలు 58.75 కోట్ల మంది ఉండడం జరిగింది. 58.75 కోట్లు
అలాగే పురుషులు వచ్చేసి 67.32 కోట్లు ఉన్నారు. సో ఇక్కడ చూడండి 2011 జనగణన ప్రకారం దేశంలో 58.74 కోట్లు స్త్రీలు కలరు. కరెక్టేనా? కరెక్టే. మరి ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్యను తెలిపే సూచిక లింగ నిష్పత్తి అంటారు. కరెక్టేనా? కరెక్టే. భారతదేశంలో అత్యధిక లింగ నిష్పత్తి 2001లో కలదంటున్నాడండి. ఇది తప్పు. మరి ఎందుకు సార్ తప్పు? మీకు ఎలా తెలుసు అంటే మన రిపోర్ట్ ఉంది. ఏంటి రిపోర్టు? మనకి 1901 సంవత్సరంలో గనక తీసుకుంటే అత్యధిక లింగ నిష్పత్తి ఇక్కడ 972/1000 ఉంది. ఎప్పుడు? 1901లో. అలాగే తర్వాత మనం తీసుకుంటే 1901 నుంచి కూడా క్రమంగా లింగ నిష్పత్తి తగ్గింది. సో 1901 నుంచి మనము 1951 వరకు వెళ్తే ఈ 1951లో 946కు తగ్గింది లింగ నిష్పత్తి. 1951 నుంచి 1991కు వచ్చే నాటికి లింగ నిష్పత్తి 927కు తగ్గింది. మరి 1991 నుంచి 2001 వచ్చే నాటికి 933కు తగ్గింది. అలాగే 2011 నుంచి చూసుకుంటే ఇక్కడ 943 లింగ నిష్పత్తి. అయితే ఇక్కడ గమనిస్తే ప్రారంభంలో ఏమైంది? లింగ నిష్పత్తి క్రమంగా తగ్గింది, తర్వాత మళ్ళీ నెమ్మదిగా పెరుగుతుంది. 933 నుంచి 943కి పెరిగింది. ఓకేనా? సో ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. సో పురుషులు వచ్చేసి 67.32 కోట్లు ఉన్నారు, స్త్రీలు వచ్చేసి 58.75 కోట్లు ఉన్నారు. ఈ లింగ నిష్పత్తి దీని ద్వారా తీసుకుంటే 943 మంది 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్నారు. మొత్తం కనుక మనం లింగ నిష్పత్తిని కనుక తీసుకుంటే అత్యధిక లింగ నిష్పత్తి 1901లో 972 ఉన్నారన్న అంశాన్ని గమనించాలి. సో 1901 నుంచి 1991 వరకు తగ్గి మళ్ళీ 2001 నుంచి 2011కి క్రమంగా లింగ నిష్పత్తి పెరుగుతుంది అనే అంశాన్ని మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవి 7వ ప్రశ్న. మరి 8వ ప్రశ్న చూద్దామమ్మా. ప్రశ్న క్రింది వాటిని పరిశీలింపుము. పట్టణాల్లో కంటే గ్రామాలలో అక్షరాస్యులు ఎక్కువ. బి. పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో పురుష అక్షరాస్యులు ఎక్కువ. సి. పట్టణ ప్రాంతాల్లో స్త్రీ పురుష అక్షరాస్యుల మధ్య అంతరం తక్కువ. డి. గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ పురుషుల అక్షరాస్యుల మధ్య అంతరం తక్కువ. పై వానిలో సరి అయిన అంశాన్ని గుర్తించండి అంటున్నారు. సో ఇక్కడ నీకు ఏమడుగుతున్నారు? అక్షరాస్యుల గురించి అడుగుతున్నారు. సో మరి అక్షరాస్యులు అంటే నీకు తెలియాలి. ఎవరు అక్షరాస్యులు, ఎవరు నిరక్షరాస్యులు అనే అంశాల గురించి నీకు ఇక్కడ తెలియాల్సి ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మనకు ఉన్నటువంటి జనాభాలో ఉన్నవారంతా కూడా అక్షరాస్యులా అంటే అక్షరాస్యులు కాదు అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరేంటి? 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక తీసుకుంటే మనకున్నటువంటి మొత్తం జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 121.09 కోట్ల మంది మొత్తం జనాభా ఉంటే ఈ జనాభాలో 0 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగిన వారు 16.45 కోట్ల మంది ఉన్నారు. అంటే ఈ 0 నుంచి 6 సంవత్సరాల మధ్య 16.45 కోట్ల మంది ఉన్నారు కదా. మరి వీరు అక్షరాస్యులా అంటే వీరు అక్షరాస్యులు కాదు. ఎందుకంటే ఇక్కడ మనము 7 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. వ్యక్తి 7 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి రాజ్యాంగంలో గుర్తించబడినటువంటి భాషలు ఏవైతే ఉంటాయో ఆ భాషల్లో ఏదైనా ఒక భాష రాయడం చదవడం వస్తే వారిని అక్షరాస్యులు అంటాం. కాబట్టి 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు కలిగిన వారు మరి మాట్లాడైతే మాట్లాడతారు కానీ రాయలేరు. ఎందుకంటే అప్పటికే పాఠశాలకు వెళుతూ ఉంటారు కాబట్టి రాయలేరు. కాబట్టి తర్వాత కాలంలో దీన్ని 7 సంవత్సరాలకు పెంచారు. తర్వాత చెప్దాం అది. సో నెక్స్ట్ ఇప్పుడు 7 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో వీరు మొత్తం జనాభాలో 104.63 కోట్ల మంది ఉన్నారు. మరి 104.63 కోట్ల మంది జనాభాలో 104.63 కోట్ల జనాభాలో మనం గనక గమనిస్తే మరి ఇందులో అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు సార్ అంటే 76.36 కోట్ల మంది అక్షరాస్యులు ఉన్నారు. 76.36 కోట్ల మంది అక్షరాస్యులు ఉన్నారు. మరి 76.36 కోట్ల అక్షరాస్యుల్లో పురుష అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు అంటే 43.47 కోట్ల మంది పురుష అక్షరాస్యులు ఉన్నారు. స్త్రీ అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు సార్ అంటే
32.88 కోట్ల మంది స్త్రీల అక్షరాస్యులు ఉన్నారు. ఇది ఫస్ట్ది. ఇప్పుడు మనకున్నటువంటి అక్షరాస్యుల్లో 76.36 కోట్ల మంది అక్షరాస్యుల్లో పట్టణాల్లో ఎంతమంది ఉన్నారు, గ్రామాల్లో ఎంతమంది ఉన్నారని తెలియాలి. ఇది పట్టణాలు, ఇది గ్రామాలను తీసుకుంటే పట్టణాల్లో ఉన్నటువంటి అక్షరాస్యుల విషయానికి వచ్చినప్పుడు 28.08 కోట్ల మంది పట్టణాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే 48.26 కోట్ల మంది గ్రామాల్లోనూ అక్షరాస్యులు ఉన్నారు. మరి పట్టణాల్లో ఉన్నటువంటి 28.08 కోట్ల అక్షరాస్యుల్లో పురుష అక్షరాస్యులు 15.24 కోట్లు, స్త్రీల అక్షరాస్యులు 12.74 కోట్లు ఉన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాలు గనక తీసుకుంటే 28.13 కోట్ల మంది మరి పురుష అక్షరాస్యులు, 20.14 కోట్ల మంది స్త్రీల అక్షరాస్యులు ఉన్నారన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో మరి ఈ డేటాను ఆధారంగా చేసుకొని మనము ఈ ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. పట్టణాల కంటే గ్రామాల్లో అక్షరాస్యులు ఎక్కువ, పట్టణాల కంటే గ్రామాల అక్షరాస్యులు ఎక్కువ తక్కువ? ఎక్కువ. ఎందుకంటే పట్టణాల్లో అక్షరాస్యులు 28.08 కోట్లుంటే గ్రామాల్లో 48.26 కోట్లు ఉన్నారు కాబట్టి ఫస్ట్ది కరెక్ట్. ఇక రెండోది, పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో పురుష అక్షరాస్యులు ఎక్కువ. ఇక్కడ చూడండి, పురుష అక్షరాస్యులు మహిళల కంటే ఎక్కువ ఉన్నారా లేదా? ఎక్కువ ఉన్నారు. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో 15.24 కోట్లు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 28.13 కోట్లు ఉన్నారు. దేంతో పోల్చుకుంటే 17.74 స్త్రీలతో, 20.14 స్త్రీలతో పోల్చుకుంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పురుష అక్షరాస్యులు ఎక్కువ. కరెక్టేనంటే కరెక్టే. ఇక పట్టణ ప్రాంతాల్లో స్త్రీ పురుషుల అక్షరాస్యుల మధ్య అంతరం తక్కువ. ఈ పట్టణ ప్రాంతాలు తీసుకుంటే స్త్రీలకి పురుషులకి మధ్య అంతరం ఎంత ఉంది? తక్కువ ఉంది. కరెక్టే. గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ పురుష అక్షరాస్యుల మధ్య అంతరం కూడా ఇక్కడ కూడా తక్కువే ఉంది కాబట్టి ఇక్కడ పైవన్నీ కూడా సరైన సమాధానం అవుతుంది. ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇది 8వ ప్రశ్నకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్. మరి 9వ క్వశ్చన్ చూద్దామమ్మా. క్వశ్చన్ నెంబర్ 9, ఈ క్రింది వారిని పరిశీలింపము. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్. ఇది కూడా సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే, ఇది కూడా అక్షరాస్యతకు సంబంధించినటువంటి క్వశ్చనే కాబట్టి సో ఇక్కడ ఇంతకు ముందు మనం చెప్పిన దానికి అప్డేటెడ్ అనుకోండి, అంటే కొంచెం కొత్త వెర్షన్ కాబట్టి ఇదే ప్రశ్న, దాన్ని దీన్ని జోడించుకొని మీరు అక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. సో భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గుర్తించబడిన 22 అధికారిక భాషల్లో కనీసం ఏ ఒక్క భాషలో అయినా చదవడం రాయడం తెలిసి ఉండి 5 సంవత్సరాల వయసు పైబడిన వారిని అక్షరాస్యులు అని పిలుస్తారా అన్నాడు. ఇందాక మీ ఆన్సర్ గుర్తుంటే తెలుస్తుంది. కరెక్టా అంటే కాదు. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యులు 76.36 కోట్లు. కరెక్టేనా అంటే కరెక్టే. భారతదేశంలో స్త్రీ అక్షరాస్యుల సంఖ్య 32.88 కోట్లు. భారతదేశంలో అధిక అక్షరాస్యులు ఉత్తరప్రదేశ్లో కలరు అన్నాడండి. మరి కరెక్టేనా అంటే ఇది కూడా కరెక్ట్. మరి పైవానిలో ఏది లేదా ఏవి సరైనవి అంటున్నాడండి. ఏబి మాత్రమేనా, బీసీ మాత్రమేనా, సిడి మాత్రమేనా, పైవన్నీనా అంటున్నాడు. సో ఇక్కడ ఆప్షన్ లేదు. ఈ ప్రశ్న తప్పుగా ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఈ ప్రశ్నను సరి చేసుకోండి. ఇక్కడ 5 సంవత్సరాల బదులు మీరు 7 సంవత్సరాలు పెట్టుకుంటే పైవన్నీ ఆన్సర్ అనేది సరైనది అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. చూస్తే మనకి ఇంకా కొంచెం క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మరేంటి అంటే అక్షరాస్యులు అంటే ఏంటి సార్ అంటే 7 సంవత్సరాలు వయసు పైబడి ఉండాలి. మన రాజ్యాంగంలోని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 22 అధికారిక భాషలు ఉన్నాయి. ఈ 22 అధికారిక భాషల్లో ఏదైనా ఒక భాషలో మాట్లాడడం రాయడం 2 వచ్చుంటే వారిని అక్షరాస్యులు అని అంటాం. అయితే ఇప్పుడు 8వ షెడ్యూల్లో ఉంది 22 భాషలు. ఆ భాషలో ఏదో ఒక భాష రాయడము చదవడం వచ్చి ఉండాలి. గతంలో 7 సంవత్సరాలు ఉండేది కాదు. గతంలో మనకి 5 సంవత్సరాల వయసు ఉండేది. అయితే 1981వ సంవత్సరం నుంచి 7 సంవత్సరాలు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల పిల్లడు సరిగ్గా స్కూల్కే వెళ్ళడు. మరి వారికి ఎలా రాయడం వస్తుంది? మాట్లాడడం అంటే వస్తుంది, రాయడం వస్తుందా? రాదు. కాబట్టి
5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు చేశారు. ఎందుకంటే పిల్లోడిని 6వ సంవత్సరంలో స్కూల్కి వేస్తారు, మరి బడికి వెళ్తారు 1వ తరగతికి. కాబట్టి 7 సంవత్సరాలు అయితే వాడికి రాయడం వస్తుంది కాబట్టి, చదవడం వస్తుంది కాబట్టి, మాట్లాడడం వస్తుంది కాబట్టి 7 సంవత్సరాలకు మార్చారు. ఎప్పటి నుంచి? 1981 నుంచి అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. 1981 నుంచి చేశారు. మరి మనకున్నటువంటి మొత్తం అక్షరాస్యులు, మొత్తం జనాభా ఎక్కడి నుంచి 7 సంవత్సరాల పైబడినటువంటి జనాభా 104.63 కోట్ల మంది జనాభా ఉంటే, ఇందులో అక్షరాస్యులు 76.36 కోట్లు ఉంటే, ఇందులో పురుష అక్షరాస్యులు వచ్చి ఎంత చెప్పుకున్నాం? పురుష అక్షరాస్యులు 43.47 కోట్లు, స్త్రీల అక్షరాస్యులు వచ్చేసి 32.88 కోట్లుగా చెప్పుకున్నాం. సో మరి అధిక అక్షరాస్యులు కలిగినటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర. అల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అనే అంశాన్ని మీరు ఎక్కడ గమనించాలి. సో ఇది సిక్కిం అలాగే అరుణాచల్ ప్రదేశ్ అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇది అక్షరాస్యతకు సంబంధించినటువంటి అంశాలుగా మీరు ఇక్కడ భావించాల్సి ఉంటుంది. సో ఇది 9వ క్వశ్చన్, తప్పు పడ్డది. అభ్యర్థులంతా కూడా దీన్ని సరి చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే అమ్మా. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూద్దాం. క్రింది వారిని జతపరచండి. జనాభా వృద్ధి, స్త్రీ జనాభా వృద్ధి, జనాభా వార్షిక వృద్ధి, పురుష జనాభా వృద్ధి 17 పాయింట్లలో ఇచ్చాడు. దేని ప్రకారం? 2011 జనగణన ప్రకారం ఇచ్చాడు. దేని గురించి? వృద్ధి గురించి ఇచ్చాడు. సో మీ అందరికీ తెలుసు వృద్ధి రేట్లో మనకి 2 రకాల వృద్ధి రేట్లు ఉంటాయి. వార్షిక వృద్ధి రేటు ఉంటుంది, దశాబ్ద వృద్ధి రేటు ఉంటుంది. దశాబ్ద వృద్ధి రేటు అంటే 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2001 జనాభా లెక్కల ప్రకారం, అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ ఎంత గ్యాప్? 10 సంవత్సరాలు ఉంది కాబట్టి దీన్ని దశాబ్ద వృద్ధి అంటారు. మరి వార్షిక వృద్ధి అంటే ఏంటి? 2010లో ఉన్నటువంటి జనాభాకి 2011లో ఉన్నటువంటి జనాభాకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని శాతాల రూపంలో చెప్పినట్లయితే, వాటి పెరుగుదలని శాతాల రూపంలో చెప్పినట్లయితే దాన్ని ఏమంటాం సార్ అంటే వార్షిక వృద్ధి అంటాం. దీన్ని ఏమంటాం? దశాబ్ద వృద్ధి అంటాం. సో ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడ జనాభా వృద్ధి, స్త్రీ జనాభా వృద్ధి, జనాభా వార్షిక వృద్ధి, పురుష జనాభా వృద్ధి అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వార్షిక అంటే సంవత్సరం అని అర్థం. ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు ఖచ్చితంగా దశాబ్ది వృద్ధిని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది కాబట్టి దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, క్లారిటీగా మీ మైండ్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. సో మరి 10వ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. మరి ఆన్సర్లో భాగంగా తీసుకుంటే మన భారతదేశం యొక్క జనాభా వృద్ధి రేటు ఎంత సార్ అంటే 17.7% జనాభా వృద్ధి రేటు ఉంది. అంటే 2001 జనాభా లెక్కల నుంచి 2011 జనాభా లెక్కలు పరిశీలిస్తే వీటి మధ్య ఉన్నటువంటి మరి గ్రోత్ వృద్ధి రేట్ ఏదైతే ఉంటుందో అది 17.7%గా ఉంది అనే అంశాన్ని గమనించాలి. మరి దేశ జనాభా యొక్క వార్షిక వృద్ధి రేట్ అనేది 1.64%. ఇందాక చెప్పాను వార్షిక వృద్ధి అంటే గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఎంత, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత శాతం వృద్ధి రేటు చెందిందో దాన్ని వార్షిక వృద్ధి రేటు అంటాం. మరి పురుషుల యొక్క జనాభా వృద్ధి రేటు 17.1%గా ఉంది. స్త్రీ జనాభా యొక్క వృద్ధి రేటు అనేది 18.3%గా ఉంది. సో ఇక్కడ నీకు క్వశ్చన్ అడుగుతారు ఏంటి, ఇలా అయినా అడగాలని రూల్ లేదు, వాడు ఎలా అయినా క్వశ్చన్ అడగచ్చు. దేశం యొక్క సగటు వృద్ధి అంటే దేశం యొక్క వృద్ధి రేటుతో పోల్చుకుంటే, దేశం యొక్క జనాభా వృద్ధి రేటుతో పోల్చుకుంటే దేశంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క వృద్ధి రేటు ఎక్కువ లేదా తక్కువ అంటే ఎక్కువ. దేశం యొక్క వృద్ధి రేటుతో పోల్చుకుంటే, జనాభా వృద్ధి రేటుతో పోల్చుకుంటే పురుషుని యొక్క వృద్ధి రేటు ఎక్కువ తక్కువ అంటే తక్కువ. ఎంత? 17.1. సో ఈ విధంగా నీకు క్వశ్చన్ అడగచ్చు. లేదా భారతదేశంలో కనుక తీసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల యొక్క జనాభా వృద్ధి రేటు కంటే స్త్రీల యొక్క జనాభా వృద్ధి రేటు ఎక్కువ తక్కువ అని నీకు సెంటెన్స్ ఫార్మేషన్ అడగచ్చు. అంటే నీకు అక్కడ ఎస్ఎస్ఎన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ సరైనవి సరికానివి క్వశ్చన్స్ కానీ అడిగేటప్పుడు నీకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని కాన్సెప్చువల్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, అంతేకాని బట్టి పట్టే విధానం మాత్రం విడిచిపెట్టని అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే గ్రామీణ జనాభా వృద్ధి రేటు ఎంత? 12.3%. అలాగే పట్టణ జనాభా వృద్ధి రేటు ఎంత అంటే 31.8%. మరి ఇక్కడ కూడా నీకు ప్రశ్న అడగచ్చు. ఏంటి ప్రశ్న?
భారతదేశం యొక్క జనాభా లెక్కలు పరిశీలించిన తర్వాత గ్రామీణ జనాభా వృద్ధి రేటు కంటే పట్టణ జనాభా వృద్ధి రేటు ఎందుకు ఎక్కువగా ఉందంటే అక్కడికి వలస పోతున్నాం, గ్రామాలు పట్టణాలుగా మారుతూ ఉన్నాయి, ఉపాధి కోసం వలస వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో వృద్ధి రేటు అనేది పెరుగుతుందనే అంశాన్ని గమనించాలి. మరి దీన్ని బేస్ చేసుకొని ఆ అంశాల మీద నీకు పూర్తి అవగాహన ఉంటే దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి జనాభా వృద్ధి రేటు ఎంత? 17.7% చెప్పుకున్నాం. స్త్రీ జనాభా యొక్క వృద్ధి రేటు ఎంత? 18.3% చెప్పుకున్నాం. జనాభా యొక్క వార్షిక వృద్ధి ఎంత? జనాభా యొక్క వార్షిక వృద్ధి 1.64% చెప్పుకున్నాం. పురుష జనాభా యొక్క వృద్ధి రేటు ఎంత? 17.1% చెప్పుకున్నావు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా? 1 అలాగే 4 అలాగే 3 2 1 4 3 2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ మీకు సరైన సమాధానం అవుతుంది. సో ఇప్పటికీ మనకి 10 క్వశ్చన్స్ అయ్యాయి. సో అభ్యర్థులు ఈ 10 క్వశ్చన్స్ అయ్యేటప్పుడు టైం ఎంత అయిందో చూసుకున్నాం ఒకసారి. ఎందుకంటే ప్రశ్న అడగడం వేరే, ఆ ప్రశ్నని ఎక్స్ప్లెయిన్ చేయడం వేరే, అందులోనూ అభ్యర్థులకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పడం వేరే. నాకు తెలిసి మీకు ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్ అంతా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మన వాట్సాప్ నెంబర్కి మీకు ఏదైతే డౌట్ ఉందో దాన్ని ఫోటో తీసి, అంటే రాసి ఒక పెన్ను పేపర్ పట్టుకొని రాసి దాన్ని ఫోటో తీసి మన వాట్సాప్ నెంబర్కి పంపించండి. దాన్ని నేను మరొక వీడియోలో చెప్తాను. ఎందుకంటే మెంటార్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మిమ్మల్ని 100% విజేతలుగా మార్చే ఉద్దేశంతో నేను చేస్తున్నాం. మీకు ఆన్లైన్ ఎగ్జామ్లో ఎందుకు నేను పెట్టట్లేదు అంటే, ఇంత పెద్ద ప్రశ్న మీరు అందులో రాసేటప్పుడు కొంచెం ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, సరిగ్గా రాయలేరు మొబైల్లో. కాబట్టి పీడిఎఫ్ ఫార్మెట్లో పెడుతున్నా, అది కూడా మీకు జిరాక్స్ తీసుకునే విధంగా పెడుతున్నా. కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మార్క్స్ కరెక్షన్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా వాటిని మన వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి. నేను వాటన్నిటిని పరిశీలించిన తర్వాత మనం 15 టెస్ట్లు అయిన తర్వాత మళ్ళీ రివైజ్ చేసుకునేటప్పుడు మీకు గ్రోత్ అనేది ఎలా ఉందో నేను చూస్తాను. దాన్ని బట్టి మీకు మరిన్ని సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఈ 10 ప్రశ్నలు చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఈ 10 ప్రశ్నలుగా మీకు కనిపిస్తాయి, కానీ ఆ 10 ప్రశ్నలు దాదాపుగా మీకు డెమోగ్రఫీ టాపిక్లో సగం పైగా అంశాలు గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఓకేనమ్మా, ఇది 10 ప్రశ్నలు. 11వ ప్రశ్న చూద్దాం. సో ప్రవచనం ఏ అలాగే కారణమా. ప్రవచనం ఏ, జనన రేటు అధికంగా మరణ రేటు తక్కువగా జనాభా పరిణామం యొక్క 2వ దశ తెలుపుతుంది. కారణమా, 1921 నుంచి 1951 మధ్య దశను జనాభా పరిణామం యొక్క 2వ దశగా పేర్కొనవచ్చు అన్నాడు. మరి దీన్ని చూద్దాం. సో ఎప్పుడైనా సరే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ కానీ అసెర్షన్ అండ్ రీజన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ మీరు చదువుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రతి అంశం మీద అవగాహన ఉండే విధంగా చూసుకోండి. సో రెండు ఒకదానికొకటి రిలేటెడ్గా ఉన్నాయా లేదా, మరి చెప్పే కారణం దానికి అప్లై అవుతుందో లేదో చూసుకోవాలి. అలా చూసుకొనే చేయండి. జనన రేటు అధికంగా మరణ రేటు తక్కువగా జనాభా పరిణామం యొక్క 2వ దశ తెలుపుతుంది అన్నాడు. అంటే నీకు జనాభా పరిణామం యొక్క దశలు తెలియాలి. అంటే ఇక్కడ నీకు 3 దశల సిద్ధాంతం ఉంది, 4 దశల సిద్ధాంతం ఉంది, 5 దశల సిద్ధాంతం ఉంది. మరి నేను దేన్ని తీసుకోవాలి సార్ అని అడగకూడదు. ఎందుకంటే మీకు 4 దశల సిద్ధాంతం అయితే మరి మ్యాథ్స్ ప్రకారం జనాభా పరిణామ సిద్ధాంతంలో మరి 4వ దశలు ఏంటి 3వ దశలు ఏంటి అని అడుగుతాడు ఖచ్చితంగా. ఒకవేళ అలా అడగకపోతే జనాభా పరిణామం అనేటప్పుడు మరి అందరూ ఆమోదయోగ్యం పొందినటువంటి పరిణామ క్రమం 3 దశల సిద్ధాంతం కాబట్టి మరి దాన్ని మాత్రమే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందులో 1వ దశ మొదటి దశ 1వ దశలో ఎలా ఉంటుంది సార్, జనన రేటు అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే మరణ రేటు అనేది ఎక్కువగా ఉంటుంది. జనన మరణ రేట్లు రెండు ఎక్కువగా ఉండడం వల్ల జనాభా అనేది అక్కడ స్తబ్దంగా ఉంటుంది. మరీ ఎక్కువగా పెరగదు, అలాగని ఎక్కువగా తగ్గదు, స్తబ్దంగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక 2వ దశలో ఏం సార్ జరుగుతుంది అంటే 2వ దశలో జనన రేటు అనేది ఎక్కువగానే ఉంటుంది, కానీ మరణ రేటు అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది సార్ అంటే అక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి జరుగుతాయి, విద్యా వైద్య సదుపాయాలు జరుగుతాయి. కొంచెం మనం డెవలప్ చెందే క్రమంలో భాగంగా అటువంటి సమస్యలన్నింటి కూడా మనం నెమ్మదిగా పూడ్చుకుంటూ వెళ్తాం. కాబట్టి 2వ దశలో జనన రేటు ఎక్కువ, మరణ రేటు తక్కువ ఉంటుంది. జననాలేమో అంటే 100 మంది పుట్టారు, అలా పుడుతూనే ఉన్నారు. కానీ మరణాలు ఇప్పుడు గతంలో ఫస్ట్ ప్రైజ్ ఏమైంది, 100 మంది పుడితే కనీసం 90 మంది చనిపోయేవారు, అంటే 10 మంది మిగిలేవారు. కానీ ఇప్పుడేంటి 100 మంది పుడుతుంటే కేవలం
10 మంది 20 మంది చనిపోతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడేమో 100 మంది పుడితే 90 మంది చనిపోతే 10 మంది యాడ్ అయితే 110 మంది అవుతున్నారు. కానీ ఇక్కడేమో 100 మంది పుడుతున్నారు, 10 మంది చేస్తున్నారు, అంటే 90 మంది ఉంటున్నారు, అంటే 190 మంది అవుతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది? జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఏ దశలో? రెండో దశలో జరుగుతుంది. ఇక మూడో దశ విషయానికి వస్తే మరి మూడవ దశలో ఏమవుతుంది సార్ అంటే జనన రేట్ అనేది తగ్గిపోతుంది, మరణ రేటు కూడా తగ్గిపోతుంది. మరి రెండు తగ్గిపోతే ఇక్కడ కూడా మరి జనాభా అనేది స్తబ్దుగా ఉంటారన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇది మొదటి అంశం. ఇప్పుడు ఫస్ట్ చూడండి, జనన రేటు అధికంగా మరణ రేటు తక్కువగా జనాభా పరిణామం యొక్క రెండవ దశ తెలుపుతుంది. కరెక్టేనా? కరెక్టే. రెండోది 1921 నుంచి 1951 మధ్య దశను జనాభా పరిణామం యొక్క రెండవ దశగా పేర్కొనవచ్చు అన్నాడండి. మరి నీకు తెలియాలంటే మరి జనాభా లెక్కల ప్రకారం తీసుకునేటప్పుడు మనకున్నటువంటి డేటాను ఆధారంగా చేసుకుని తీసుకుంటే మనకి 1891 నుంచి 1921 మధ్య గల కాలంలో గనక తీసుకుంటే ఇక్కడ 1.5 కోట్ల మంది జనాభా పెరిగారు. కేవలం 1.5 కోట్ల మంది జనాభా పెరిగి మరి దీని యొక్క వృద్ధి రేటు అనేది వార్షిక వృద్ధి రేటు అనేది 0.19% మాత్రమే ఉండేది. ఇది 1920 మరి ఇది ఈ జాతకం మనం పరిశీలిస్తే 1891 నుంచి 1921 అయింది. తర్వాత ఏంటి 1921 నుంచి మరి 1951 మధ్య గల కాలంలో గనక తీసుకుంటే 11 కోట్ల మంది జనాభా పెరిగారు. మరి ఎందుకు 11 కోట్ల జనాభా పెరిగారంటే ఇక్కడ భారతదేశం రెండో ప్లేస్లోకి వెళ్ళిపోయింది. మరి జనన రేట్ ఎక్కువ ఉంది, మరణ రేటు తగ్గించాం కాబట్టి ఇక్కడ జనాభా అనేది విజృంభణ చెందింది, జనాభా అనేది ఎక్కువగా వెళ్ళిపోయింది. కాబట్టి మరి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం భారతదేశంలో జనాభా పరిణామం యొక్క రెండవ దశ అనేది 1921 నుంచి 1951 మధ్య జరిగింది అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే ఇక్కడ 1921 నుంచి 1951 మధ్య జనాభా నెమ్మదిగా ఎలా పెరుగుతూ ఉంది కాబట్టి దీనిని క్రమ వృద్ధి దశ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? క్రమ వృద్ధి దశ అని పిలుస్తాం. మరి భారతదేశం జనాభా పరిణామం యొక్క రెండవ దశలోకి చేరుకుందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ వార్షిక వృద్ధి వచ్చేసి 1.22% అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇది కాబట్టి ఇక్కడ రెండవ దశగా చెప్పుకున్నాం. కాబట్టి ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉన్నాయా అంటే మరి రెండు కూడా రిలేటెడ్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం A, R సరైనవి, R, Aకి సరైన వివరణ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూద్దామమ్మా. 12వ క్వశ్చన్, క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు అంటున్నాడండి. క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు దేని ప్రకారం? 2011 జనగణన ప్రకారం అంటున్నాడు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. కరెక్టేనా? కరెక్టే. అది 2011 జనగణన అనకుండా ప్రస్తుత జనగణన అంటే అది తప్పు అవుతుంది. ఓకేనా? 2011 జనగణన ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా, ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం బంగ్లాదేశ్. కరెక్టేనా అంటే కరెక్టే. ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన దేశం వాటికన్ సిటీ. కరెక్టే. ప్రపంచంలో జనాభా వృద్ధి రేటు అధికంగా గల దేశం రష్యా అని ఇచ్చాడండి. ఇది తప్పు. ప్రపంచంలో జనాభా వృద్ధి రేటు అధికంగా కలిగినటువంటి దేశం ఏది సార్ అంటే నైజీరియా. నైజీరియా దేశం ప్రపంచంలో జనాభా వృద్ధి రేటు అత్యధికంగా కలిగినటువంటి దేశం. మరి రష్యా దేనికి సార్ అంటే అల్ప జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి దేశం. అల్ప జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి దేశం ఏది సార్ అంటే రష్యా. కానీ అధిక జనాభా వృద్ధి రేటు కలిగిన దేశం కాదు. అధిక జనాభా వృద్ధి రేటు కలిగిన దేశం ఏంటది? నైజీరియా దేశము. ఈ అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో క్రింది ప్రకటన పరిగణించండి. ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11, 2024 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్ ఎవరిని వెనుకకు విడిచిపెట్టవద్దు, అందరిని లెక్కించండి. టు లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీవన్. ప్రపంచ జనాభా పరిశీలిస్తే 2030 నాటికి ప్రపంచ జనాభా 8.5 బిలియన్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. UNFPA ప్రపంచ జనాభా స్థితి 2024 రిపోర్ట్ శీర్షిక ఇంట్రోవెన్ లైవ్స్ థ్రెడ్ ఆఫ్ హోప్స్, అల్లిన జీవితాలు ఆశల దారాలు అని ఇచ్చారండి. సో పైన ఇచ్చిన ప్రకటనలో ఏది లేదా ఏవి సరైన అంటున్నాడు. సో ఇక్కడ పైవన్నీ కూడా సరైనవే. మరి
ఈ ప్రశ్నకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే మన యాప్లో ఫుల్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా యాప్లో దీనికి సంబంధించిన అప్డేట్ నోట్స్ పెట్టాం. సో మరి మెంటార్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను మెటీరియల్ ఇస్తానని చెప్పలేదు. కాబట్టి అభ్యర్థులు ఈ కరెంటు డేటాకు సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒకదానికొకటి రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, సో ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11 కరెక్టేనా అంటే కరెక్టే. ఎందుకు జూలై 11నే ప్రపంచ జనాభా దినోత్సవం అని పేర్కొన్నారు అంటే 1987 జూలై 11న ప్రపంచ జనాభా అనేది 5 బిలియన్ల జనాభాగా మారింది. మరి ఇలా 5 బిలియన్ల జనాభాకు మారింది, 5 బిలియన్స్కు వెళ్ళిందంటే అక్కడ అర్థమేంటి? జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. మరి జనాభా పెరగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని గుర్తించినటువంటి ఐక్యరాజ్య సమితి విభాగం UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వారు మరి ప్రతి సంవత్సరం కూడా జూలై 11న ఈ జనాభా పెరిగితే ఏర్పడేటటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో మరి దాన్ని తగ్గించడానికి మనం ఏ చర్యలు తీసుకోవాలని చెప్తూ మరి కొన్ని సూచనలు చేయడానికి ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం అనే దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఈసారి మనకు 2024లో కూడా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై 11న జరపడం జరిగింది. మరి ఈ జూలై 11లో జరిగినటువంటి ఈ దినోత్సవానికి థీమ్ ఏంటి సార్ అంటే ఎవరిని వెనుకకు విడిచిపెట్టవద్దు, అందరినీ లెక్కించిందనే థీమ్తో ఈ జనాభా లెక్కల ఏవైతే ఉంటాయో వాటి గురించి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్, చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరి 2011 నాటికి వచ్చినప్పుడు ఈ ప్రపంచ జనాభాకు సంబంధించి రిపోర్ట్లో భాగంగా అంటే ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనకి UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వారు కొన్ని రిపోర్ట్స్లో భాగంగా కొన్ని అంశాలు ఇచ్చారు. 2011లో భాగంగా ప్రపంచ జనాభా 7 బిలియన్ల మార్కుని చేరుకుంది. ఇది 2021 నాటికి 7.9 బిలియన్లకు చేరుకుంది. అలాగే 2030కి దాదాపుగా 8.5 బిలియన్లకు చేరుకుంటుంది. ఇక 2050కి 9.7 బిలియన్లకు చేరుకుంటుంది. అలాగే 2100 నాటికి 10.9 బిలియన్లకు పెరుగుతుందని మరి UNDP అంచనా వేయడం అయితే జరిగింది. మరి యునైటెడ్ నేషన్స్ యొక్క డాష్ బోర్డ్ పరిశీలించినట్లయితే ఈ డాష్ బోర్డ్ ప్రకారం 2024 నాటికి భారతదేశం యొక్క జనాభా అనేది 1.428 బిలియన్ల కంటే కొంచెం ఎక్కువగా ఉందని మనకి UN యొక్క డాష్ బోర్డ్ చెప్తుంది. 2024 నాటికి భారతదేశం యొక్క జనాభా 1.428 బిలియన్లు ఉందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇది UN యొక్క డాష్ బోర్డును పరిశీలిస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి UN యొక్క డాష్ బోర్డులో కనుక మనం గమనిస్తే ఇంకా చూసుకుంటే మరి ఇటీవల కాలంలో సంతానోత్పత్తి ఏంటమ్మా సంతానోత్పత్తి మరి సంతానోత్పత్తితో పాటు జీవనకాలం మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏవైతే ఉంటాయో వీటి యొక్క అంచనాలలో అపారమైనటువంటి మార్పులు వచ్చాయి. మరి ఏ రకమైన మార్పులు వచ్చాయి? సంతానోత్పత్తిలో ఏ రకమైన మార్పులు వచ్చాయి? జీవిత కాలంలో జీవన విధానంలో మరి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉంటుందో దానిలో ఏ విధమైన మార్పులు వచ్చాయనే అంశాల గురించి మనకి రిపోర్ట్లో పేర్కొన్నారు. మనకి 1970వ సంవత్సర కాలంలో కనుక పరిశీలిస్తే ఎప్పుడమ్మా 1970 సంవత్సరంలో కాలంలో పరిశీలిస్తే స్త్రీ యొక్క సగటు పునరుత్పత్తి రేటు సగటు సంతానోత్పత్తి రేట్ ఏదైతే ఉంటుందో అది 1970లో 4.5 మంది పిల్లలు అంటే ఒక్కొక్కరు సుమారుగా 4.5 మంది పిల్లల్ని కనేవారు ఎప్పటికీ 1970 నాటికి. అయితే ఇదేం జరిగింది సార్ అంటే 2015 వచ్చే నాటికి ఈ సంతానోత్పత్తి రేట్ అనేది ప్రతి స్త్రీకి 2.5 కంటే తక్కువగా పడిపోయింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సంతానోత్పత్తి రేటు తగ్గింది అంటే జనాభా నిర్మూలన జరుగుతుందనే కదా అర్థం. ఒకరు 4.5 మంది పిల్లల సగటు కంటే అది 2.5కు తగ్గింది ఎప్పటికంటే 2015 నాటికి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే సగటు ప్రపంచ జీవిత కాలం కనుక పరిశీలిస్తే
1990లో ఎంత ఉండేది? 64.6 సంవత్సరాలు ఉండేది. అంటే ఒక వ్యక్తి సగటున 64.6 సంవత్సరాలు బతికితే ఇప్పుడు 2019 నాటికి ఇది 72.6 సంవత్సరాలకి పెరిగింది. అంటే ఇక్కడ జీవిత కాలం ఏదైతే ఉందో ఇది కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది, జీవిత కాలంలో పెరుగుదల ఏర్పడుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస ఎక్కువగా వెళ్తున్నారని ఈ రిపోర్ట్లో మనకు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 2007లో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది నివసించిన మొదటి సంవత్సరం 2007. అలాగే 2050 నాటికి దాదాపుగా జనాభాలో 66% మంది నగరాల్లోనే జీవిస్తారని మనకి రిపోర్ట్లో భాగంగా పేర్కొన్నారు. సో ఇది మొదటిది ప్రపంచ జనాభా దినోత్సవానికి సంబంధించి. ఆ జనాభా దినోత్సవంలో భాగంగా UNDP వారి యొక్క అంచనాలను బేస్ చేసుకొని ఈ 3 పాయింట్ల గురించి మనకి ఇచ్చారు. సో తర్వాతది UNFPA ప్రపంచ జనాభా స్థితి 2024 రిపోర్టు అనేది ఇచ్చింది. ఈ రిపోర్ట్లో అల్లిన జీవితాలు ఆశల దారాలు అనే శీర్షికతో ఈ రిపోర్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి ఈ రిపోర్ట్ ప్రకారం కనుక పరిశీలిస్తే ఈ UNFPA ఏంటమ్మా? UNFPA ఐక్యరాజ్య సమితి జనాభా నిధి. UNFPA అంటాం, ఐక్యరాజ్య సమితి జనాభా నిధి అంటాం. ఇది ప్రపంచ జనాభా యొక్క స్థితి 2024 యొక్క రిపోర్ట్ను అయితే విడుదల చేసింది. దీని ప్రకారం భారతదేశంలో రాబో 77 సంవత్సరాలలో జనాభా అనేది రెట్టింపు అవుతుంది అని పేర్కొంది. ఫస్ట్ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క జనాభా రాబో 77 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది అని అంటే ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం భారతదేశ జనాభా రాబో 77 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. మరి దీని యొక్క థీమ్ ఏంటి? అల్లిన జీవితాలు ఆశల దారాలు, ఇంట్రోవెన్ లైవ్స్, ఓకేనా, థ్రెడ్స్ ఆఫ్ హోప్ అనే శీర్షికతో దీన్ని ముద్రించడం జరిగింది. మరిది జనాభా యొక్క పరిణామం గురించి చెప్తుంది. జనాభా పరిణామంలో ప్రపంచ జనాభా పరిశీలిస్తే అత్యధిక జనాభాతో భారతదేశం ఉంది అని పేర్కొంది. భారతదేశం అత్యధిక జనాభాను కలిగి ఉంది. భారతదేశం యొక్క జనాభా 1.44 బిలియన్లుగా అంచనా వేసింది. భారత్ తర్వాత జనాభా చైనాలో అత్యధికంగా ఉందని, చైనాలో 1.425 బిలియన్లు ఉందని అంచనా వేయడం అయితే జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పరిశీలిస్తే భారతదేశం 1.21 బిలియన్లుగా నమోదైందని పేర్కోవడం జరిగింది. సో ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఏంటది? 1.44 బిలియన్ జనాభాలో 0 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన వారు 24% మంది ఉన్నారని, 10 నుంచి 19% వయసు కలిగిన వారు 17% మంది ఉన్నారని, అలాగే 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్నవారు మరి 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్నవారు 26% మంది ఉన్నారని, మరి అలాగే మనం తీసుకుంటే 10 నుంచి 24 తర్వాత 15 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉన్నవారు 68% మంది, అలాగే 65 సంవత్సరాల పైబడిన వారు వచ్చేసి 7% మంది ఉన్నారు. ఎంత శాతం ఉన్నారు? 7% మంది ఉన్నారని మనకి ఈ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ మొత్తం పరిశీలించిన తర్వాత మనకేమర్థం అవుతుంది? ఈ జనాభాలో అత్యధికంగా 15 నుంచి 64 సంవత్సరాల వయసు ఉన్నవారు 68% ఉన్నారు, వృద్ధులు వచ్చేసి 7% మంది ఉన్నారు, పిల్లలు వచ్చేసి 24% మంది ఉన్నారనే అంశము మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సో 15 నుంచి 64 సంవత్సరాల వయసు ఉన్నవారు ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇందులో దీని ప్రకారం తెలుస్తుంది. సో గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రిపోర్ట్ తర్వాత భారతదేశంలో ప్రసూతి మరణాల గురించి పేర్కొన్నారు. మరి భారతదేశంలో ప్రసూతి మరణాలు తగ్గాయంట. ఎంతకు తగ్గాయి? ప్రసూతి మరణాలు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రసూతి మరణాలు, ప్రపంచం మొత్తం ఉన్న ప్రసూతి మరణాల్లో 8% ప్రసూతి మరణాలు అయితే ఉన్నాయని పేర్కొన్నారు.
మరి భారతదేశంలో సంతానోత్పత్తి రేటు మరి ప్రతి స్త్రీకి 2.0గా ఉందని ఈ రిపోర్ట్ పేర్కొంది. మరి భారతదేశంలో పుట్టినప్పుడు అంటే భారతదేశంలో ఎవరైతే పుట్టారో వారి యొక్క ఆయుర్దాయం వచ్చేసి పురుషులకి యొక్క ఆయుర్దాయము 71 సంవత్సరాలు, అలాగే స్త్రీల యొక్క ఆయుర్దాయం కనుక పరిశీలిస్తే 74 సంవత్సరాలని పేర్కొన్నారు. మరి భారతదేశంలో బాల్య వివాహాలు ఏవైతే ఉంటాయో ఆ బాల్య వివాహాలు కూడా నమోదయ్యాయి. ఎంత నమోదయ్యాయి అంటే 2006 నుంచి 2023 మధ్య 23% బాల్య వివాహాలు నమోదయ్యాయి అని చెప్పారు. మరి మనం మహిళల గురించి తీసుకుంటే మహిళల్లో మనకి వైకల్యం కలిగిన మహిళలు ఉన్నారు, నార్మల్గా జనరల్గా ఉన్నటువంటి మహిళలు ఉన్నారు. నార్మల్గా ఉన్నటువంటి మహిళలతో పోల్చుకున్నప్పుడు వైకల్యం కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అంటే అంగవైకల్యం కావచ్చు, రకరకాల ఏవైనా వైకల్యాలు ఉంటే అటువంటి మహిళల్లో మనకి 10 రెట్లు లింగ ఆధారిత హింస అనేది అనుభవిస్తున్నారు అని మనకి ఇందులో పేర్కొన్నారు. వైకల్యం లేని మహిళలతో పోల్చుకుంటే వైకల్యం ఉన్నటువంటి మహిళల్లో ఎన్ని రెట్లు? 10 రెట్లు మనకేముంది, మనకి లింగ హింస అయితే కనిపిస్తుంది అంశాన్ని మనకి ఇందులో పేర్కోవడం జరిగింది. మరి ఇందులో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే SRH సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ మనం మెరుగుపరుచుకున్నాం. అలా మెరుగుపరుచుకున్నప్పటికీ ఈ SRHని మెరుగుపరచడానికి అనేక కార్యకలాపాలు మనం చేసినప్పటికీ మరి మనము తరచూ అడుగు వర్గాలు ఏవైతే ఉంటాయో అట్టడుగు వర్గాలు ఏవైతే ఉంటాయో ఇవి తరచూ విస్మయానికి గురవుతున్నాయని మనకి ఇందులో పేర్కోవడం జరిగింది. మరి SRH ప్రోగ్రాంలో భాగంగా సరోగతి సవరణ నియమావళి ఏంటమ్మా? సరోగసి సవరణ నియమావళి, జననీ సురక్ష యోజన మరియు సరోగసి సవరణ నియమావళి ఏవైతే ఉంటాయో వాటిని మరి 2024లో పెట్టడం జరిగిందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంది. సో ఇది UNFPA ప్రపంచ జనాభా స్థితి 2024 రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్. ఎవరైతే మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్నిటి కూడా నీట్గా నోట్ చేసుకోండి. ఓకే, ఇది ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం పైవన్నీ. ఓకే, డెమోగ్రఫీ కదా, అందులో అప్డేట్ ఏమి ఉండదు అనుకుంటే అది మీ పొరపాటు. ప్రతి దానికి ఎకానమీ అనేటప్పుడు ప్రతి దానికి అప్డేట్ ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి రిపోర్ట్స్ మారుతూ ఉంటాయి. ఎప్పుడు వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే ఉంటుందో అది ఇచ్చే రిపోర్ట్స్, అలాగే హిందూ పత్రికలో వచ్చేటటువంటి న్యూస్ పేపర్స్ ఉండే ఆర్టికల్స్ని బేస్ చేసుకొని, అలాగే తెలుగులో ప్రధానమైన న్యూస్ పేపర్ ఈనాడు లాంటి న్యూస్ పేపర్లను బేస్ చేసుకొని మన యొక్క క్లాసెస్ ఉంటాయి. ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అలాగే మనకు అందుబాటులో ఉన్నటువంటి సర్వేస్, అలాగే బడ్జెట్లు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని క్లాసులు ఉంటాయి. సో కాబట్టి ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకుంటూ చదవండి. ఎందుకంటే టైం మీకు ఒకసారి పెరిగింది, టైం పెరిగిందంటే అది మీ మంచి కోసం అని అర్థం చేసుకోండి. సో ఇంతవరకు ఎవరైతే క్లాస్ అయితే విన్నారో నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మరి క్లాస్కి సంబంధించి మీ యొక్క రివ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక వీడియో రూపంలో చేసి నాకు పంపించండి. ఎందుకంటే అది భవిష్యత్తులో ఎవరైనా నా దగ్గర కోర్స్ కొనేటప్పుడు నా దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ కొన్నారు దానిలో పాజిటివ్ రివ్యూస్ ఇవ్వని నేను చెప్పుకోవడానికి బాగుంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి, నేను ఇంత కష్టపడి మీకు చెప్తున్నా. ఎందుకంటే మీ విజయం ఏదైతే ఉంటుందో మీ విజయం అనేది నాకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి అభ్యర్థులు అంతా కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఉద్యోగాలు అయితే సంపాదిస్తారని ఆశిస్తున్నా. ఓకే అమ్మా, నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వారిని పరిశీలింపము. ఆధునిక సెన్సస్ను ప్రపంచంలో మొదటిసారిగా ఇంగ్లాండ్ ప్రవేశపెట్టింది. భారత్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల శాఖను ప్రవేశపెట్టింది లార్డ్ మేయో. భారత్లో సెన్సస్ యాక్ట్ 1948ని పార్లమెంట్ ఆమోదించింది. సెన్సస్ కమిషనర్ పోస్టు రూపొందించింది. ప్రస్తుతం సెన్సస్ కమిషనర్ శ్రీ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పై వాణిలో సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాడండి. సో మరి ఆధునిక సెన్సస్ని ప్రపంచంలో మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఇంగ్లాండ్ కరెక్టే. భారత్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల శాఖను ప్రవేశపెట్టింది లార్డ్ మేయో కాదు, రిప్పన్. మరి భారత్లో సెన్సస్ యాక్ట్ 1948 పార్లమెంట్ ఆమోదించి సెన్సస్ కమిషనర్ పోస్ట్ని రూపొందించింది కరెక్టే. ప్రస్తుత సెన్సస్ కమిషనర్ శ్రీ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్, ఇది కూడా కరెక్టే. కానీ తప్పేది ఇందులో? తప్పు బి కాబట్టి, బి మాత్రమే కాబట్టి ఆప్షన్ డి అనేది సరైనది అవుతుంది. మరి దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే వినాల్సి ఉంటుంది. మరి ఏంటి సార్ ఎక్స్ప్లెనేషన్ అంటే, మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనం కనుక గమనిస్తే
జనాభా లెక్కల సేకరణ ఎక్కడ జరిగిందంటే భారతదేశంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఎలా చెప్తారో సార్ మీరంటే కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం అనే పుస్తకంలో రెండో చంద్రగుప్త మౌర్యుని ఆధీనంలో మరి జనాభా లెక్కల సేకరణ జరిగింది అని మనకు ఆ పుస్తకంలో రాయడం జరిగింది. అయితే ఆధునిక కాలంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో జనాభా లెక్కల సేకరణ చేసింది ఎవరు సార్ అంటే ఇంగ్లాండ్ దేశం. ఎప్పుడంటే 1841లో ఇంగ్లాండ్ దేశము ఆధునిక సెన్సస్ ని ప్రవేశపెట్టడం జరిగిందనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో మరి ఈ 1841లో ప్రవేశపెట్టింది. అలాగే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరగాలి, జనాభా లెక్కల సేకరణ చేయాలని చెప్పింది కూడా ఇంగ్లాండ్ అనే అంశాన్ని గమనించాలి. మరి ఇంగ్లాండ్ తర్వాత ప్రపంచంలో రెండోసారి జనాభా లెక్కల సేకరణ చేసిన దేశం వేశారంటే 1851లో మరి న్యూజిలాండ్. ఏ దేశం అమ్మా? న్యూజిలాండ్ దేశము ప్రపంచంలో రెండోసారి జనాభా లెక్కల సేకరణ చేసింది. సో అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ అయితే జరుగుతుంది. అయితే మన భారతదేశంలో మాత్రం మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరగలేదు. మరి భారతదేశంలో మరి లార్డ్ మేయో కాలంలో జనాభా లెక్కల సేకరణ అనేది 1865 నుంచి 1872 మధ్య గల కాలంలో ఇండియాలో లార్డ్ మేయో ఎవరి కాలం? లార్డ్ మేయో కాలంలో మనకి జనాభా లెక్కల సేకరణ జరిగింది. అయితే ఇది ఏకకాలంలో నిర్వహించలేదు కాబట్టి, మరి ఏకకాలంలో నిర్వహిస్తే మంచిది, కానీ ఏకకాలంలో నిర్వహించలేదు కాబట్టి మరి దానికి శాస్త్రీయ పద్ధతి ఉందా లేదు అనే అంశాన్ని గమనించాలి. మరి రిపోర్ట్ 1872లో లార్డ్ మేయో ప్రచురించడం జరిగింది. 1872 తర్వాత 1881 సంవత్సరం నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణని భారతదేశంలో ప్రారంభించింది ఎవరు సార్ అంటే లార్డ్ రిప్పన్. ఎవరమ్మా? లార్డ్ రిప్పన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ చేశారు. మరి జనాభా లెక్కల సేకరణ ఏకకాలంలో జరిగింది కాబట్టి భారతదేశంలో జనాభా లెక్కల గురించి లెక్కించుకునేటప్పుడు మరి 1881 నుంచి జరిగింది కాబట్టి ఎక్కడి నుంచి మనం లెక్కించుకోవడం జరుగుతున్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మరి స్వాతంత్రం తర్వాత 1948లో భారత పార్లమెంటు సెన్సస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆమోదించింది. మరి ఈ యాక్ట్ ప్రకారం జనాభాను లెక్కించడానికి ఒక సెన్సస్ కమిషనర్ కావాలనే ఉద్దేశంతో సెన్సస్ కమిషనర్ అనే ఒక పోస్ట్ ని రూపొందించడం జరిగింది. మరి జనాభా లెక్కలు అనేవి కనుక మనం తీసుకుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 246కు సంబంధించినవి ఈ జనాభా లెక్కల సేకరణ అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి సెన్సస్ కమిషనర్ ఎవరు సార్ అంటే శ్రీ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. మరి శ్రీ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఎప్పటి నుంచి ఉన్నారు సార్ అంటే నవంబర్ 1, 2022 నుంచి ఉన్నారు అన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇది మనకి 14th క్వశ్చన్ కు సంబంధించిన ఆన్సర్. సరికానిది ఏది అంటే బి సరికాదు అనే అంశాన్ని గమనించాలి. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ మీకు సరైన సమాధానం అవుతుంది. ఓకేనమ్మా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024-25 మధ్యంతర బడ్జెట్ లో పాపులేషన్ కమిటీ హైపర్ కమిటీ ప్రకటన చేయబడింది. ఈ కమిటీ దేనికోసం అంటున్నాడు? 2024-25 మధ్యంతర బడ్జెట్ లో పాపులేషన్ కమిటీ హైపర్ కమిటీ ప్రకటన చేయబడింది. ఈ కమిటీ దేనికోసము అంటే భారతదేశంలో వికసిత భారత్ను సాధించాలనే ఉద్దేశంతో. మరి వికసిత భారత్ను సాధించాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారతదేశం ప్రపంచంలో జనాభా విపరీతంగా పెరుగుతుంది. మరి ఇలా పెరుగుతున్నప్పుడు ఆ జనాభా వల్ల దేశానికి నష్టమా లాభమా? మరి ఈ జనాభా ఏదైతే ఉంటుందో ఆ జనాభాలో మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలపడానికి మరి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, ఏ బడ్జెట్? మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈ పాపులేషన్ కమిటీ అలాగే హై పవర్ కమిటీ అనే కమిటీల గురించి ప్రస్తావన అయితే తీసుకుని వచ్చారు. దేనికోసం తీసుకుని వచ్చారు సార్? జనాభా పెరుగుదల మరియు జనాభాలో మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే సవాళ్ళను పరిశీలించడానికి ఒక కమిటీ కావాలని మనకి ఇందులో అప్లై చేయడం జరిగిన అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అయితే మీకు దీని మీద అవగాహన ఉండాలి. ఏంటి అవగాహన? జనాభా పెరుగుదల మరియు జనాభాలో మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే సవాలు. ఏ రకమైన సవాళ్ళు ఏర్పడుతున్నాయి? పెరుగుతున్నటువంటి జనాభాకు తగ్గట్టుగా ఉపాధి అందించగలమా? ఆ ఉపాధికి కావాల్సిన నైపుణ్యాలు అందించగలమా? ఒకవేళ జనాభా పెరిగితే అందులో ఏ జనాభా పెరుగుతుంది? ఉత్పాదక జనాభా పెరుగుతుందా, అనుత్పాదక జనాభా పెరుగుతుందా అనే అంశాలన్నీ కూడా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది.
మరి దీంతో పాటు సమాజంలో సాంఘిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, విద్య, వైద్య, ఆరోగ్య పరంగా మన అవకాశాలు కల్పించగలమా లేదా అని చూడడం కోసం ఒక హై పవర్ ఎక్స్పర్ట్ కమిటీ లేదా పాపులేషన్ కమిటీ అనే కమిటీ యొక్క ప్రస్తావన మరి ఈ బడ్జెట్ ఏదైతే మధ్యంతర బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో భాగంగా ప్రకటన అయితే చేయడం జరిగింది. మరి దీనికి గల ప్రధాన కారణం ఏంటి సార్ అంటే భారతదేశం యొక్క లక్ష్యం వికసిత భారత్. ఏంటమ్మా? వికసిత భారత్. మరి వికసిత భారత్ లక్ష్యాన్ని మనం ఛేదించాలంటే పెరుగుతున్నటువంటి జనాభాకు ఉపాధిని అందించాలి, దేశంలో పెరుగుతున్నటువంటి పేదరికాన్ని నివారించాలి, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని నిర్మూలించాలి, దేశంలో కొరతగా ఉన్నటువంటి ఆర్థిక సమస్య, మూలధనం కొరత ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా మనం తగ్గించాలి, అసమానతలు తగ్గించాలి, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, విద్య పరంగా, వైద్య పరంగా, అవస్థాపన సౌకర్యాల పరంగా దేశాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో మనం టాప్ 3 ప్లేస్లో ఉండాలని అనుకుంటున్నామంటే మరి వికసిత భారత్ని మనం సాధించాలంటే ఖచ్చితంగా పెరుగుతున్నటువంటి జనాభా వల్ల ఏర్పడేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఒకవేళ దుష్పరిణామాలు ఏర్పడితే వాటిని అరికట్టే మార్గాలు ఏవైతే ఉంటాయో ఆ మార్గాల్ని అన్నిటినీ కూడా చూపించాల్సిన బాధ్యత ఈ పాపులేషన్ కమిటీ లేదా హై పవర్ కమిటీకి ఉంటుందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి దీనికోసం ఈ హై పవర్ కమిటీ లేదా పాపులేషన్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇది బహుళ రంగ వ్యూహాన్ని అనుసరించాలి. ఏంటమ్మా? బహుళ రంగ వ్యూహం. మరి ఏంటి సార్ బహుళ రంగ వ్యూహము అంటే? జాగ్రత్తగా గమనించాలి. మరి బహుళ రంగ వ్యూహం అంటే మనకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, దీనికోసం కుటుంబ నియంత్రణ, మాత అలాగే శిశు ఆరోగ్యం, అలాగే విద్య, అలాగే ఉపాధి, అలాగే సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఒకే దగ్గర ఉంటూ అన్నిటినీ కూడా కేంద్రీకరిస్తూ చూడాల్సి ఉంటుంది. అలా చూసినప్పుడే, అలా బహుళ రంగ వ్యూహాన్ని అనుసరించినప్పుడే మనం ఈ సమస్యకి చక్కటి పరిష్కారాన్ని చూపించగలము అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మధ్యంతర బడ్జెట్లో పాపులేషన్ కమిటీ, హై పవర్ కమిటీ ప్రకటన దేనికోసం అంటే జనాభా పెరుగుదల మరియు జనాభాలో మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే సవాళ్ళను పరిశీలించడానికి అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఓకేనమ్మా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్, ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023కు సంబంధించి సరికాని వ్యాఖ్య అంటున్నాడు. ఏ వాక్య సరిపోలేదు అంటున్నాడు. ఇది కూడా కరెంట్ డేటాకు సంబంధించిన అంశం. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 అంటే భారతదేశంలో పెరుగుతూ ఉన్నటువంటి వృద్ధ జనాభా, ఆ వృద్ధ జనాభా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సామాజిక పరంగా ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మరి ఈ రిపోర్ట్లో భాగంగా మనకు క్లియర్గా పేర్కోవడం జరిగింది. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 మనం ఇందాక చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఒక రిపోర్ట్ ప్రకారం 7% మంది వృద్ధ జనాభా ఉన్నారని చెప్పుకున్నాం, అవునా? మరి ఇప్పుడు ఈ వృద్ధ జనాభా అనేది రాబో సంవత్సరాల్లో పెరిగిపోతా ఉంది. మరి ఎలా పెరిగిపోతా ఉంది ఏంటి అనే అంశాలకు సంబంధించి మనకు ఇండియా ఏజింగ్ రిపోర్ట్ అనే అంశాల గురించి మనకు ఇందులో పేర్కోవడం జరిగింది. సో ఇది తెలియాలంటే మనం ఈ రిపోర్ట్లో ఏమని పేర్కొన్నారు, ఇందులో ఉన్నటువంటి టార్గెట్స్ ఏంటి, అన్ని అంశాల మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి. ఫస్ట్ ఈ ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 అనేది ఎవరికి సంబంధించింది అనేది తెలుసుకోవాలి. ఎవరికి సంబంధించింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్, ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఈ వృద్ధులకు సంబంధించిన అంశాల గురించి ఇండియా ఏజింగ్ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ ఇండియా ఏజింగ్ రిపోర్ట్ అనే దాన్ని ఎవరు విడుదల చేశారు అంటే ఐక్యరాజ్య సమితి జనాభా నిధి యుఎన్ఎఫ్పిఏ మరియు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ ద్వారా యుఎన్ఎఫ్పిఏ ఐఐపిఎస్ ద్వారా ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023ని విడుదల చేసింది. సో ఈ విషయం మీరు ఎక్కడ గమనించాలి. ఓకేనా? అయితే ఈ రిపోర్ట్లో భాగంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆ వృద్ధులకి చాలా మట్టుకు పథకాల గురించి తెలియట్లేదంట. దేని గురించి తెలియట్లేదు? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అంటే పెన్షన్ పథకాలు కావచ్చు, ఆశ్రమాలు లాంటివి కావచ్చు,
ఓకేనా? మరి వారి భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రజల్లో చాలా తక్కువ మట్టుకు అవగాహన ఉందని మనకు ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. అలా పేర్కొంటూ అసలు దేశంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఈ వృద్ధులకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనకి ఇందులో పూర్తిగా పేర్కోవడం జరిగింది. మరి ఏమని పేర్కొన్నారు సార్ అంటే, ఈ వృద్ధ జనాభాకు సంబంధించి మనకి కొన్ని ట్రెండ్స్, జనాభా ధోరణులు ఏవైతే ఉంటాయో ఆ ధోరణుల గురించి పేర్కొన్నారు. మరి ఏంటి జనాభా ధోరణులు అంటే, భారతదేశంలో అంట వృద్ధ జనాభా అనేది 41% వృద్ధి రేటుతో వేగంగా పెరుగుతుంది అని పేర్కొన్నారు. భారతదేశంలో వృద్ధ జనాభా అనేది గ్రోత్ రేట్ ప్రకారం తీసుకున్నప్పుడు 41% వృద్ధి రేటుతో వేగంగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఇక రెండో పాయింట్ ఏం పేర్కొన్నారు సార్ అంటే, 2050 నాటికి దేశ జనాభాలో 20% జనాభా వృద్ధ జనాభా ఉంటారంట. అలాగే భారతదేశం యొక్క వృద్ధ జనాభా 2046 నాటికి పిల్లల జనాభా అంటే 0 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన జనాభా కంటే ఎక్కువగా ఉంటుందంట. ఏ జనాభా? వృద్ధ జనాభా. ఎప్పటికీ 2046 నాటికి పిల్లల జనాభా కంటే వృద్ధ జనాభా అనేది ఎక్కువ. అలాగే 2022 అలాగే 2050 మధ్య కాలాల్లో తీసుకుంటే 80 సంవత్సరాల పైబడిన వారు దాదాపుగా 279%కు పైగా పెరుగుతుందని అంచనా వేయడం అయితే జరిగింది. సో మరి దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి. ఈ రిపోర్ట్ని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అలాగే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ సహకారంతో విడుదల చేసి కరెక్టేనా? కరెక్టే. భారతదేశ వృద్ధ జనాభా 41% దశాబ్ద వృద్ధి రేటుతో వేగంగా పెరుగుతుంది. కరెక్టేనా? కరెక్టే. భారతదేశ జనాభా 2050 నాటికి 20%కి పైగా వృద్ధ జనాభా. కరెక్టేనా? కరెక్టే. కరెక్టేనా? కరెక్టే. 2046 నాటికి పిల్లల జనాభా వృద్ధ జనాభాను అధిగమిస్తుంది. ఇది తప్పు. ఎందుకంటే వృద్ధ జనాభా పిల్లల జనాభాను అధిగమిస్తుంది కాబట్టి ఇది తప్పు. సో 4వది ఇక్కడ మీకు సరికాదు అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి ఇందులో భాగంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో మనకి ఇప్పటికే చాలా టైం అయినట్టుంది 16 క్వశ్చన్స్ అయ్యేటప్పటికి. అయినప్పటికీ మనం 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. సో ఒకవేళ మీకు రెస్ట్ కావాలంటే కాసేపు వీడియోని పాస్ చేసి మళ్ళీ తర్వాత వచ్చి వీడియోని చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 17 క్వశ్చన్ చూద్దాం. ప్రవచనం ఏ, ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా భారత్ కలిగి ఉంది. కరెక్టేనా? కరెక్టే. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశంలో ఇందాక మనం చెప్పుకున్నాం 2 రిపోర్ట్స్ ప్రకారం. అలాగే జననాల రేటు ఎక్కువ, సాపేక్ష అల్ప మరణాల రేటు భారతదేశంలో ఎక్కువ. జననాల రేటు ఎక్కువ, అలాగే అల్ప మరణాల రేటు తగ్గింది. కాబట్టి ఇక్కడ జనాభా ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏకామార్ సరైనవి, ఆరు ఏక సరైన వివరణ అవుతుంది. రెండు ఒకదానికొకటి రిలేటివ్. నెక్స్ట్ 18 కొంచెం చూద్దామండి. క్రింది వానిలో జనాభా పెరగడానికి కారణం కాంది అది. అధిక మరణాల రేటు. మరణాలు ఎక్కువైతే జనాభా ఏమవుతుంది? తగ్గిపోతుంది. కాబట్టి ఇది కాదు. అధిక జననాల రేటు ఇది అవుతుంది. అధిక సంతానోత్పత్తి రేటు ఇది అవుతుంది. చిన్న వయసులో వివాహం ఇది కూడా అవుతుంది. కాంది అది అధిక మరణాల రేటు కాదు. నెక్స్ట్, కింది ఏ ప్రకటన వలన జనాభా తగ్గించవచ్చు? విద్యలో స్త్రీల హోదాను పెంచడం మూలంగా పెంచవచ్చు. సాంఘిక దురాచారాలను రూపుమాపడం మూలంగా తగ్గించవచ్చు. విద్యలో స్త్రీల హోదాను పెంచడం వల్ల తగ్గించవచ్చు. వివాహ వయసును తగ్గించడం మూలంగా. వివాహ వయసును పెంచాలి, తగ్గించకూడదు. కాబట్టి ఇది కాదు. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడం మూలంగా ఇది కూడా కరెక్టే. పైన ఇచ్చిన వాటిలో ఏవి సరైనవి అంటున్నాడండి. సో ఏ కరెక్ట్, బి కరెక్ట్, డి కరెక్ట్. కాబట్టి 3 అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో భారతీయ జనాభా లక్షణం కానిది ఏది? భారతదేశ జనాభాకి అంటే ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా మనం కొన్ని చెప్పొచ్చు. సో వేగవంతమైన పెరుగుదల మరియు పెద్ద పరిమాణం కలిగిన జనాభా. అంటే వేగంగా జనాభా పెరుగుతూ ఉంది. కరెక్టే కదా? కరెక్టే. పెద్ద పరిమాణం, జనాభా పరిమాణం చూస్తే పెద్దగా ఉంది కాబట్టి ఇది కూడా కరెక్టే. స్త్రీలకు అనుకూలంగా ఉన్న లింగ నిష్పత్తి. లింగ నిష్పత్తి స్త్రీలకు అనుకూలంగా ఉందా? లేదు. ఎందుకంటే పురుషుల కంటే స్త్రీలు తక్కువగా ఉన్నారు కాబట్టి అది ప్రతికూలంగా ఉన్నటువంటి లింగ నిష్పత్తి. సో నెక్స్ట్ ఏంటి? అధిక గ్రామీణ జనాభా ప్రాబల్యం. మరి గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది కరెక్టే.
అలాగే అల్ప జననాణ్యత తక్కువగా ఉంది. మరి విద్యలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, మరి సగటు జీవన ప్రమాణంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా జననాణ్యత తక్కువగా ఉంది. కాబట్టి ఇది కూడా కరెక్టే. అంటే ఇక్కడ సరికాదు ఏదంటే బి సరికాదు కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ చూద్దామండి. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో అధిక జనాభా కలిగిన దేశాలని వరుస క్రమంలో అమర్చమంటున్నాడండి. సో దేని ప్రకారం గుర్తుపెట్టుకోవాలి, 2011 జనాభా లెక్కల ప్రకారం అప్పటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశము చైనా దేశం ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశము చైనా. తర్వాత ఏ దేశం ఉంది? భారత్ ఉంది. తర్వాత ఏ దేశం ఉంది? అమెరికా. అమెరికా. తర్వాత ఏ దేశం ఉంది? ఇండోనేషియా. ఏ దేశం అమ్మా? ఇండోనేషియా. తర్వాత ఏ దేశం ఉంది? బ్రెజిల్. ఏ దేశం ఉంది? బ్రెజిల్. తర్వాత ఏ దేశం ఉంది? పాకిస్తాన్. ఏ దేశం ఉందమ్మా? పాకిస్తాన్. తర్వాత బంగ్లాదేశ్, తర్వాత నైజీరియా, ఇలా మనకి అనేక రకాల దేశాలు ఉన్నాయి. తర్వాత రష్యా, తర్వాత జపాన్, ఇలా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించాలి. చైనా, భారత్, అమెరికా, ఇండోనేషియా. ఎక్కడ ఉంది? చైనా, ఇండియా, అమెరికా, ఇండోనేషియా. సో ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సి అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రతిదీ కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్. అన్ఇంపార్టెంట్ అనే అంశాలు ఏవి ఉండవు. ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఎంత బాగా ఎన్నిసార్లు రివిజన్ చేస్తూ ఎన్ని ఎగ్జామ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అంత బాగా గుర్తుంటుందనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో మరి క్రింది వానిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించని అంటున్నాడండి. అల్ప జనాభా వృద్ధి రేటు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం, అధిక జనాభా వృద్ధి రేటు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అని ఇచ్చి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమంటున్నాడు. అంటే ఈ నాలుగిట్లో ఏదో ఒకటి తప్పు ఉంది, ఆ తప్పును గుర్తించండి అంటున్నాడండి. సో మరి తప్పును గుర్తించాలంటే మీకు తెలియాలి ఏంటి? అధిక జనాభా వృద్ధి రేటు అలాగే అల్ప జనాభా వృద్ధి రేటు. ఇవేంటి? రాష్ట్రాలు. ముందు రాష్ట్రాల గురించి చూద్దాం. అధిక జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి రాష్ట్రం మేఘాలయ. ఏంటమ్మా? అధిక జనాభా వృద్ధి రేటు కలిగిన రాష్ట్రం మేఘాలయ. తర్వాత అరుణాచల్ ప్రదేశ్. తర్వాత బీహార్. ఇవి అధిక జనాభా వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలు. ఇంకా మనకి జమ్మూ కాశ్మీర్ ఉంది, తర్వాత తర్వాత మిజోరాం ఉంది. ఇవన్నీ ఒకటైతే అల్ప జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి రాష్ట్రాలలో మరి నాగాలాండ్ అల్ప జనాభా వృద్ధి రేటు కలిగి ఉంది. ఇక్కడ -0.6% జనాభా వృద్ధి రేటు ఉంది. నాగాలాండ్ తర్వాత కేరళ. ఏంటమ్మా? కేరళ తర్వాత గోవా తర్వాత మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందన్న అంశాన్ని గమనించాలి. ఇవి అల్ప వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలు. అధిక వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బీహార్. అల్ప వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలు నాగాలాండ్, కేరళ, గోవా, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంశాన్ని గమనించాలి. సో మరి అధిక అల్ప వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలు అయిపోయిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు. అధిక వృద్ధి రేటు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు, అల్ప వృద్ధి రేటు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల గురించి తీసుకుంటే అధిక వృద్ధి రేటు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటిది ఏంటి సార్ అంటే దాద్రా నగర్ హవేలీ. రెండోది ఏంటి సార్ అంటే డామన్ అండ్ డయ్యు. అలాగే మూడోది ఏంటి సార్ అంటే పాండిచ్చేరి. ఏంటది? పాండిచ్చేరి. ఇవేంటివి? అధిక వృద్ధి రేటు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు. మరి అల్ప వృద్ధి రేటు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి? లక్షద్వీపులు, అలాగే అండమాన్ అండ్ నికోబార్ దీవులు, అలాగే చండీగఢ్. ఏంటమ్మా? చండీగఢ్ అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ నాగాలాండ్ నెగిటివ్ గ్రోత్ రేట్ కలిగినటువంటి రాష్ట్రంగా చెప్పుకున్నాం. మరి గతంలో మనం తీసుకుంటే ఇదే నాగాలాండ్ 2001 జనాభా లెక్కల ప్రకారం తీసుకునేటప్పుడు వృద్ధి రేటు ఎక్కువగా కలిగి ఉండి ఇప్పుడు నెగిటివ్ గ్రోత్ రేట్ కలిగింది అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక తీసుకుంటే పెద్ద రాష్ట్రాల ప్రకారం తీసుకునేటప్పుడు బీహార్ రాష్ట్రం అనేది అధిక వృద్ధి రేటు నమోదు చేసింది. పెద్ద రాష్ట్రాల పరంగా తీసుకుంటే, మొత్తం మీద తీసుకుంటే అది మేఘాలయ, ఓన్లీ పెద్ద రాష్ట్రాలు తీసుకుంటే బీహార్ అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా వృద్ధి రేటు కలిగిన జిల్లా మరి కురుంగ్ కుమి.
అధిక జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి జిల్లా. అలాగే అల్ప జనాభా వృద్ధి రేటు కలిగిన జిల్లా లాంగ్ లెంగ్. ఏంటమ్మా? లాంగ్ లెంగ్ అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇవి దీనికి సంబంధించిన అంశం. సో అల్ప జనాభా వృద్ధి రేటు కలిగిన రాష్ట్రం నాగాలాండ్, కరెక్టే. అల్ప వృద్ధి రేటు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. మరి లక్షద్వీపులు ఉందా అంటే ఉంది, కరెక్టే. అధిక జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి రాష్ట్రం మేఘాలయ, కరెక్టే. అధిక జనాభా వృద్ధి రేటు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి అని ఇచ్చారండి. మరి ఇక్కడ దాద్రా నగర్ హవేలీ. ఏంటమ్మా? దాద్రా నగర్ హవేలీ అనే అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రవచనం ఏ అలాగే కారణం ఆర్. జనగణనలో ఇప్పటి వరకు ఒకసారి మాత్రమే రుణాత్మక వృద్ధి రేటు నమోదయ్యింది. కారణం ఆర్. భారతదేశంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు 1971లో నమోదు అయ్యింది. 1971లో నమోదు అయ్యింది. సో ఏ కామ ఆర్ సరైనవి, ఆర్ ఏకి సరైన వివరణ. ఏ కామ ఆర్ సరైనవి కానీ ఆర్ ఏకి సరైన వివరణ కాదు. ఏ సరైనది కానీ ఆర్ సరికాదు. ఏ సరికాదు కానీ ఆర్ సరైనది అంటున్నాడండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ కామ ఆర్ సరైనవి కానీ ఆర్ ఏకి సరైన వివరణ కాదు. ఎందుకు సార్ రెండోది అంటే జనగణనలో ఇప్పటి వరకు రుణాత్మక వృద్ధి రేటు ఒకసారి మాత్రమే నమోదైంది. ఎప్పుడు నమోదైంది? 1921వ సంవత్సరంలో రుణాత్మక వృద్ధి రేటు నమోదయ్యింది. ఈ 1921లో మనకు దశాబ్ద వృద్ధి రేటు కనుక తీసుకుంటే -0.31% ఉంటే వార్షిక వృద్ధి రేటు -0.03% ఉందనే అంశాన్ని గమనించాలి. ఇది 1921లో. మరి రెండోది ఏంటి? భారతదేశంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదైంది ఎప్పుడు సార్ అంటే 1971లో. ఇక్కడ వార్షిక వృద్ధి రేటు వచ్చేసి 2.25% ఉంటే దశాబ్ద వృద్ధి రేటు వచ్చేసి 24.80% ఉందనే అంశాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ రెండు సరైనవే, కాకపోతే ఒకదానికి మరొకటి రిలేటివ్గా లేవు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? అధిక అక్షరాస్యత గల రాష్ట్రం, అధిక అక్షరాస్యత రేటు గల రాష్ట్రం, అల్ప అక్షరాస్యత రేటు గల రాష్ట్రం, అల్ప అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతం అని ఇచ్చాడండి. సో మరి మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటి? అక్షరాస్యత వేరే, అక్షరాస్యత రేటు వేరే. అక్షరాస్యత రేటు అంటే అది శాతాల రూపంలో ఉంటుంది. అక్షరాస్యత లేదా అక్షరాస్యులు అంటే అది సంఖ్య రూపంలో ఉంటుందనే అంశాన్ని గమనించాలి. సో మనం తీసుకుంటే ఫస్ట్ అక్షరాస్యులు. అక్షరాస్యులు అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? సంఖ్య. అక్షరాస్యత రేటు అంటే గుర్తు రావాల్సింది ఏంటి? ఇది శాతాల రూపంలో ఉంటుంది. ఇది ఏం రూపంలో? సంఖ్య రూపంలో ఉంటుంది, అంటే నెంబర్స్ రూపంలో ఉంటుంది అనే అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో మరి అక్షరాస్యులు, అధిక అక్షరాస్యులు కలిగినటువంటి రాష్ట్రము అనేటప్పుడు ఉత్తరప్రదేశ్ వస్తుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మరి అధిక అక్షరాస్యత రేటు కలిగినప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ లేదా అక్షరాస్యులు అన్నప్పుడు కేరళ కానీ పెడుతూ ఉంటారు. అక్షరాస్యులు అనేటప్పుడు సంఖ్య పరంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ఎక్కువ. మరి రేటు, అక్షరాస్యత రేటు పరంగా తీసుకుంటే కేరళ 94%తో కేరళ అనేది మొదటి ప్లేస్లో ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో ఏమడుగుతాడు? అధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రాన్ని గుర్తించండి, లేదా అధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి, లేదా అధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రాన్ని గుర్తించండి, లేదా అధిక అక్షరాస్యత రేటు కలిగినటువంటి రాష్ట్రాలని వరుస క్రమంలో అమర్చండి, లేదా మ్యాచింగ్ టైప్ ఆఫ్, ఇలా రకరకాలుగా అడగచ్చు. మీకు ప్రశ్న ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో ఇక్కడ అక్షరాస్యులు అత్యధికం ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర. అలాగే తక్కువ అక్షరాస్యులు అంటే అల్ప అక్షరాస్యులు వచ్చేసి మనకి సిక్కిం. ఎక్కడమ్మా? సిక్కిం. అలాగే అరుణాచల్ ప్రదేశ్ అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం. ఓకే, మరి అధిక అక్షరాస్యులు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఢిల్లీలో అధిక అక్షరాస్యులు కలిగి ఉన్నారు. ఢిల్లీ తర్వాత చండీగఢ్ అధిక అక్షరాస్యులు కలిగి ఉన్నారు. అల్ప అక్షరాస్యులు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి లక్షద్వీపులు, అలాగే డామన్ డయ్యు అనే అంశాన్ని గమనించాలి.
అలాగే మనం తీసుకుంటే అధిక అక్షరాస్యత రేటు అధికంగా ఎక్కడ ఉంది? కేరళ అధిక అక్షరాస్యత రేటును కలిగి ఉంది. కేరళ తర్వాత మిజోరాం కలిగి ఉంది. మిజోరాం తర్వాత గోవా కలిగి ఉంది. గోవా తర్వాత త్రిపుర కలిగి ఉంది. కేరళ, మిజోరాం, గోవా, త్రిపుర అనేది అధిక అక్షరాస్యత రేటు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు. మరి అల్ప అక్షరాస్యత రేటు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీహార్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, అలాగే జార్ఖండ్ ఇవి ఉన్నాయి. ఇవేంటివి? అల్ప అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం. సో ఇప్పుడు చూడండమ్మా, అధిక అక్షరాస్యులు కలిగినటువంటి రాష్ట్రం. అక్షరాస్యులు అంటే ఇక్కడ సంఖ్య పరంగా అయితే ఉత్తరప్రదేశ్ కరెక్టే. అధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం కేరళ. రేటు అంటే శాతం పరంగా చెప్తున్నాడు. అల్ప అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం బీహార్ కరెక్టే. అల్ప అక్షరాస్యులు గల కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ తప్పు. ఎందుకు అంటే అల్ప అక్షరాస్యులు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. ఏంటది? లక్షద్వీపులు. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరికాదు అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. మరి క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. క్రింది ప్రకటనను పరిగణించండి. టిఆర్ మాల్తస్ an essay on principles of population, ఎడ్విన్ కానన్ ఆప్టిమల్ పాపులేషన్ థియరీ, కోల్మయు హోవర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ లో ఇన్కమ్ కంట్రీస్, కోలిన్ క్లార్క్ కండిషన్స్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్స్. పైన ఇచ్చిన ప్రకటనలో ఏది లేదా ఏవి సరైనవి అంటే పైవన్నీ కూడా ఇక్కడ మనకు సరైనవే. అయితే ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించాలి. ఏంటి అంశము అంటే ఇక్కడ ఒక్కొక్క అంశం గురించి చెప్దాం. ముందు టిఆర్ మాల్తస్ ఏం రాశాడు? an essay on principles of population. మరి ఈయన ఎప్పుడు ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి మాల్తస్ 1798వ సంవత్సరంలో జనాభా పెరగడం మూలంగా కొన్ని దుష్పరిణామాలు ఏర్పడతాయి అని మొట్టమొదటిసారిగా పేర్కొన్నారు. ఎవరు సార్ అంటే టిఆర్ మాల్తస్ పేర్కొన్నాడు. దేంట్లో an essay on principles of population అనే దానిలో పేర్కొన్నాడు. సో నెక్స్ట్ మనకి ఏంటి సార్ అంటే ఎడ్విన్ కానన్ ఆప్టిమల్ పాపులేషన్ థియరీ. మరి మాల్తస్ పేర్కొన్న విధంగా ఎటువంటి సమస్య ఉండదని చెప్తూ ఆప్టిమల్ పాపులేషన్ థియరీ అభిలషణీయ జనాభా సిద్ధాంతం ఏంటమ్మా? అభిలషణీయ జనాభా సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతాన్ని మరి ఎడ్విన్ కానన్ పేర్కోవడం జరిగింది. మరి కోల్ మరియు హావర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ లో ఇన్కమ్ కంట్రీస్. మరి లో ఇన్కమ్ కంట్రీస్ లో భాగంగా ఈయన పరిశీలన చేస్తూ కోల్ మరియు హావర్ ఈ సిద్ధాంతాన్ని రాశాడు. కోలిన్ క్లార్క్ కండిషన్స్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే మరి మనం జాగ్రత్తగా గమనిస్తే అభివృద్ధికి ఏదైతే ఆర్థిక అభివృద్ధి ఉంటుందో ఈ ఆర్థిక అభివృద్ధికి వృత్తుల వారీ విభజన ఏదైతే ఉంటుందో ఆ వృత్తుల వారీ విభజన చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఆర్థిక అభివృద్ధికి వృత్తుల వారి విభజనకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చక్కగా వివరించిన వారు ఎవరైనా సరే కోలిన్ క్లార్క్. కాబట్టి ఇక్కడ 4 పైవన్నీ కూడా సరైనవి అవుతాయనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్రింది వారిని పరిశీలింపము. పుట్టే ప్రతి బిడ్డ కడుపుతో పాటు కాళ్ళు చేతులు కలిగి ఉంటాడు, దానితో వృద్ధి సాధ్యం. ఎడ్విన్ కానన్ చెప్పాడు, కరెక్టే. పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నరకానికి కారకుడు అవుతున్నాడు, టిఆర్ మాల్తస్ కరెక్టే. కుటుంబంలో ప్రతి జననం ఒక శుభగడియ, కానీ జననాలు అధికమైతే కుటుంబం దేశం భరించలేరు, మాలిని బాలసింగం కరెక్టే. పైన ఇచ్చిన ప్రకటనలో ఏది లేదా ఏవి సరైనవి అంటే పైవన్నీ కూడా సరైనవి అనే అంశాన్ని గమనించాలి. సో ఖచ్చితంగా ఈ డెఫినేషన్స్ ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. మీకు లైన్ టు లైన్ అడిగేటప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి, గమనించాలి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగిన జిల్లా, ఇందాక చెప్పుకున్నాం అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఏంటా జిల్లా? థానే. ఏంటా జిల్లా? థానే. మరి థానే అనేది ఎక్కడ ఉంది సార్ అంటే మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా థానే. మరి అలాగే తీసుకుంటే అల్ప జనాభా కలిగినటువంటి జిల్లా వచ్చేసి దిబాంగ్ వ్యాలీ. ఇది
అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఉంది దిబాంగ్ వ్యాలీ. సో దిబాంగ్ వ్యాలీ అనేటప్పుడు అల్ప జననాల రేటు కలిగి ఉంది. సో అల్ప జనాభా కలిగి ఉంది. థానే అనేది అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వరకు మనం గమనిస్తే క్రింది వారిని పరిశీలింపు. జాబితా 1, జాబితా 2, డే ఆఫ్ 5th బిలియన్, 6th బిలియన్, 7th బిలియన్, 8th బిలియన్ ఒకవైపు ఇచ్చాడు. సో మీకు పక్కన ఇయర్స్ ఉంటే ఈజీగా గుర్తుపెట్టవచ్చు, కానీ ఇలా ఉండేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. మీకు తెలిసి ఇందాక చెప్పుకున్నాం డే ఆఫ్ 5th బిలియన్ ఎప్పుడు జూలై 11, ఎందుకంటే అప్పుడే మనం ప్రపంచ జనాభా దినోత్సవం గురించి చేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. అంటే A1 అవుతుంది. మరి డే ఆఫ్ 6th బిలియన్, 7th బిలియన్, 8th బిలియన్ మీకు తెలియాలి కాబట్టి 1999 అక్టోబర్ 12న 6th బిలియన్, అలాగే 2011 అక్టోబర్ 31న 7th బిలియన్ ఉందన్న అంశాన్ని గమనించండి. మరి అలాగే 8th బిలియన్ ఎప్పుడు అంటే రిమైనింగ్ ఉన్నటువంటి 15th నవంబర్ 15న మనకి 8th బిలియన్. ఇయర్ వచ్చేసి 2022. సో ఇది లేటెస్ట్గా 8th బిలియన్ చేరుకుంది కాబట్టి, అంటే 2022 ఈ మధ్య కాలంలో చేరుకుంది కాబట్టి దీని మీద మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో మ్యాచింగ్ చేసేయండి. డే ఆఫ్ 5th బిలియన్ జూలై 1, డే ఆఫ్ 6th బిలియన్ అక్టోబర్ 12, డే ఆఫ్ 7th బిలియన్ అక్టోబర్ 31, డే ఆఫ్ 8th బిలియన్ నవంబర్ 15. అంటే A1, అలాగే B వచ్చేసి 4, C వచ్చేసి 3, D వచ్చేసి 2 కాబట్టి 1, 4, 3, 2 అంటే ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం అవుతుంది. మరి ఇప్పుడు నవంబర్ 15, 2022న 8th బిలియన్కు చేరుకున్నాం. మరి 8th బిలియన్కు చేరుకున్నప్పుడు ఎవరు ఎక్కడ పుట్టారు అని అడుగుతాడు. మనీలా, ఈ మనీలాలోని తోండోలో ఒక బాలిక జన్మించింది, ఒక ఆడ శిశువు జన్మించింది. మరి విన్సీ మబాంసాగ్ అనే పేరుతో, విన్సీ మబాంసాగ్ అనే పేరుతో ఈవిడ ఉంది. సో తను 8th బిలియన్ బేబీగా జన్మించడం జరిగిన అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇది 28వ క్వశ్చన్కు సంబంధించిన ఆన్సర్. మరి నెక్స్ట్ మనం 29వ క్వశ్చన్ చూద్దామమ్మా. మరి 29వ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం కేరళ. అధిక అక్షరాస్యత మరియు మాతృస్వామ్య కుటుంబ వ్యవస్థ వల్ల కేరళ రాష్ట్రంలో మరి ఈ కుటుంబ వ్యవస్థ కలదని ఇచ్చాడమ్మా. భారతదేశంలో అధిక లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం కేరళ. ఇందాక చెప్పుకున్నాం కదా కేరళ. మరి కేరళ రాష్ట్రంలో అక్షరాస్యత అధికంగా ఉంటుంది, అలాగే మాతృస్వామ్య కుటుంబ వ్యవస్థ కలిగి ఉంటుంది కాబట్టి అక్కడ లింగ నిష్పత్తి అనేది ఎక్కువగా ఉంటుందన్న అంశాన్ని మనం అక్కడ గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ A, R సరైనది, R అనేది Aకి సరైన వివరణ అవుతుందన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో మరి నెక్స్ట్ మనం తీసుకుంటే జనాభా పరిణామ సిద్ధాంతం దేన్ని తెలియజేస్తుంది? జనన రేటుకు, మరణ రేటుకు మరియు ఆర్థికాభివృద్ధికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. సో నెక్స్ట్ క్రింది ప్రకటన పరిగణించండి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత 73. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి 943. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత 325. పైన ఇచ్చిన ప్రకటనలో ఏది లేదా ఏవి సరైనవి అని అడుగుతున్నాడండి. సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత రేటు 73%. కరెక్టేనా? కరెక్టే. 2011లో జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి 943/1000. కరెక్టేనా? కరెక్టే. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత 325. ఇది కాదు, అంటే సి అనేది తప్పు. మరి ఎందుకు తప్పు అంటే ఈ 325 అనేది 2001కి సంబంధించింది. 2011 నాటికి 382 మంది ఉన్నారు. ఇప్పటికీ 2011 నాటికి భారతదేశ జనసాంద్రత 382 ఉంది. మరి ఇక్కడ మీరు గమనించాల్సిన అంశాలు ఇవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వారిని పరిగణించము. స్త్రీల పట్ల లింగ వివక్ష అధికంగా ఉండుట, స్త్రీ సాధికారత, సామాజిక అభివృద్ధి సాధన, స్త్రీలలో అల్ప అక్షరాస్యత. సో పై వాటిలో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉండడానికి గల కారణాలు. స్త్రీల పట్ల లింగ వివక్ష అధికంగా ఉంటే
లింగ నిష్పత్తి తగ్గిపోతుంది. ఇది కాదు. స్త్రీ సాధికారత ఉంటే లింగ నిష్పత్తి పెరుగుతుంది. సామాజిక అభివృద్ధి సాధన లింగ నిష్పత్తి పెరుగుతుంది. స్త్రీలలో అల్ప అక్షరాస్యత లింగ నిష్పత్తి తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఏ మరియు డి అనేవి కావు. సో ఏమడుగుతున్నాడు, ఎక్కువగా ఉండడానికి గల కారణాలు గుర్తించని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, స్త్రీ సాధికారత సామాజిక అభివృద్ధి సాధన. కాబట్టి బి మరియు సి మాత్రమే సరైన సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ 33. అల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రాలని ఆరోహణ క్రమం రాయమంటున్నాడు. ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువకి, అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువకి రాయమని అర్థం. సో ఇక్కడ ఆరోహణ అంటున్నాడు కాబట్టి మీకు తెలియాల్సిన అంశం ఏంటంటే లింగ నిష్పత్తి తక్కువగా ఎక్కడ ఉంది, హర్యానా తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత సిక్కిం తర్వాత పంజాబ్ తర్వాత యూపీ. సో ఇలా ఉన్నాయి. కాబట్టి హర్యానా, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది. ఓకేనమ్మా. సో ఇప్పటికీ మనకి 33 క్వశ్చన్స్ అయ్యాయి. సో ఎవరైతే వీడియో వింటున్నారో మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నా. సో మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు, మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు ఒకసారి మా వాట్సాప్ గ్రూప్లో వాటిని పోస్ట్ చేయండి. చేస్తే మీ యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. సో ఇంకా ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు మన నెంబర్ ఏదైతే ఉంటుందో వాట్సాప్ నెంబర్, ఆ నెంబర్కి ఆ డౌట్ని పేపర్ మీద రాసి ఫోటో తీసి పంపించండి. ఓకేనా. సో ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే అభ్యర్థులు అందరూ కూడా మీ మొబైల్ తీసుకొని ఒక చిన్న వీడియో క్లిప్ చేయండి. ఆ వీడియో క్లిప్ని నాకు పంపించండి. మీ జెన్యూన్ రివ్యూ ఏదైతే ఉందో దాన్ని వీడియో రూపంలో నాకు చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. అది నాకు ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ మీ తర్వాత ఎవరైతే మన దగ్గర కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 34th క్వశ్చన్. క్రింది వారిని జతపరచు. అధిక జనాభా వృద్ధి గల కేంద్రపాలిత ప్రాంతం, అధిక అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం, అధిక అక్షరాస్యత రేటు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం, అధిక లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం. సో ఆల్రెడీ ఈ కేంద్రపాలిత ప్రాంతాల లింగ నిష్పత్తికి సంబంధించి, అక్షరాస్యతకి సంబంధించి, అక్షరాస్యత రేటుకు సంబంధించి అన్ని అంశాల గురించి గతంలో చెప్పుకున్నాం. సో ముందుగా అధిక జనాభా వృద్ధి రేటు. అత్యధిక జనాభా వృద్ధి రేటు ఎక్కడ ఉందంటే దాద్రా నగర్ హవేలీ కలిగింది. ఏది అత్యధిక జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ తర్వాత డామన్ అండ్ డయ్యు తర్వాత పాండిచ్చేరి. తర్వాత ఏంటి, పాండిచ్చేరి. దాద్రా నగర్ హవేలీ, డామన్, డయ్యు, పాండిచ్చేరి అనేవి అత్యధిక జనాభా అత్యధిక వృద్ధి రేటు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు. కాబట్టి ఇక్కడ అధిక జనాభా వృద్ధి రేటు గల కేంద్రపాలిత ప్రాంతం అనేది దాద్రా నగర్ హవేలీ. కాబట్టి A1 అనేది ఇక్కడ అయిపోతుంది. సో నెక్స్ట్ అక్షరాస్యత గురించి ఇచ్చారు. కాబట్టి అధిక అక్షరాస్యత కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటి సార్ అంటే ఢిల్లీ తర్వాత ఏంటి సార్ అంటే చండీగఢ్. ఢిల్లీ తర్వాత చండీగఢ్. సో ఢిల్లీ, చండీగఢ్ అనేవి అధిక అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు. సో అధిక అక్షరాస్యత కేంద్రపాలిత ప్రాంతం ఏది మనకి ఇక్కడ ఢిల్లీ. కాబట్టి బి అనేది 2 అవుతుంది. సో మరి నెక్స్ట్ అధిక అక్షరాస్యత రేటు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం. అక్షరాస్యత రేటు ఇందాక చెప్పిన రేటు అంటే శాతాల రూపంలో ఉంటుంది. అక్షరాస్యత రేటు వచ్చేసి మరి లక్షద్వీపులు కలిగి ఉంది. లక్షద్వీపుల తర్వాత డామన్ డయ్యు కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ లక్షద్వీపులు ఎక్కడ ఇది సి. అధిక లింగ నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం. లింగ నిష్పత్తి అధికంగా ఎక్కడ ఉంది సార్ అంటే పాండిచ్చేరిలో ఉంది. పాండిచ్చేరి అధిక లింగ నిష్పత్తి కలిగి ఉంది. పాండిచ్చేరి తర్వాత లక్షద్వీపులు, తర్వాత అండమాన్ అండ్ నికోబార్ దీవులు, తర్వాత ఢిల్లీ ఉంది. కాబట్టి ఇది పాండిచ్చేరి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 1, 2, 3, 4 అవుతుంది. ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం అవుతుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాలి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. ప్రవచనం ఏ. గ్రామీణ ప్రాంతంలో లింగ నిష్పత్తి పట్టణ ప్రాంతంలో లింగ నిష్పత్తి కంటే తక్కువ. పట్టణాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా ఉండడం వలన లింగ నిష్పత్తి తక్కువ అంటున్నాడు. సో మరి ప్రవచనం మరియు కారణం గురించి మనకు తెలియాలంటే 2011 జనాభా లెక్కల ప్రకారం
మనకి లింగ నిష్పత్తి అనేది ఏ విధంగా ఉంది అనేది తెలియాలి. సో మనం 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక తీసుకుంటే గ్రామీణ జనాభాకు సంబంధించి లింగ నిష్పత్తి కనుక తీసుకుంటే 949/1000 ఉంది. అదే పట్టణ జనాభాలో లింగ నిష్పత్తి కనుక తీసుకుంటే 929/1000 ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే గ్రామీణ లింగ నిష్పత్తి ఎక్కువ, పట్టణ లింగ నిష్పత్తి తక్కువ ఉంది. దీనికి గల కారణం ఏంటి అంటే పట్టణాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి భ్రూణ హత్యలకు పాల్పడుతూ ఉన్నారు. కడుపులో ఉన్న బిడ్డ ఆడా మగ అని తెలిసి ఆడబిడ్డ అయితే చంపేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ లింగ నిష్పత్తి అనేది తక్కువగా ఉంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో లింగ నిష్పత్తి పట్టణ ప్రాంతంలో లింగ నిష్పత్తి కంటే తక్కువ, కానీ ఇక్కడ ఏంటి ఎక్కువ ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ అంటే ప్రవచనం ఏ అనేది తప్పు. పట్టణాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా ఉండడం వల్ల లింగ నిష్పత్తి తక్కువ. కరెక్టేనంటే కరెక్టే. కాబట్టి ఏ సరైనది కానీ ఏ సరికాదు, కానీ ఆర్ సరైనది. 4 ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూద్దామమ్మా. క్రింది వానిలో ఏది సరిగ్గా సరిపోలేదు? ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. కరెక్టేనా? కరెక్టే. ప్రస్తుతం భారత్ జనాభా పరిణామ దశలో 3వ దశలో కలదన్నాడు. తప్పు. ఎందుకంటే భారత పరిణామం 2వ దశలో కలదు. ప్రస్తుతం భారత్లో లింగ నిష్పత్తి అభివృద్ధి చెందిన దేశాలను యూకే రష్యాతో పోల్చుకుంటే తక్కువ. కరెక్టే. భారత్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 0 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన జనాభా 30.8% ఉన్నారు. ఇది కూడా కరెక్టే. అంటే ఇక్కడ సరికాంది ఏదంటే 2 సరికాదు. ఇక్కడ యూకే రష్యాతో పోల్చుకుంటే తక్కువ అన్నాం. మరి యూకే రష్యాలో లింగ నిష్పత్తి ఎంత ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు లింగ నిష్పత్తి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే జపాన్ అలాగే అమెరికాలో లింగ నిష్పత్తి ఏదైతే ఉంటుందో దీనికంటే మన దేశం యొక్క లింగ నిష్పత్తి తక్కువ. జపాన్లో 1000 మంది పురుషులకి 1055 మంది స్త్రీలు ఉన్నారు. అమెరికాలో 1000 మంది పురుషులకి 1025 మంది స్త్రీలు ఉన్నారు. సో ఇలా మనం గమనించవచ్చు దీన్ని. ఇది లింగ నిష్పత్తికి సంబంధించిన అంశాలుగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ కొంచెం చూద్దామా. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెంది వైద్య మౌలిక సదుపాయాలు విస్తరించి మానవుని సగటు జీవనకాలం పెరిగి మరణాల రేటు గణనీయంగా తగ్గి జనన రేటు గణనీయంగా తగ్గే దశ ఏది అన్నాడండి. సో ఇందాక చెప్పాను ఇక్కడ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 3 దశల సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జనాభా పరిణామ సిద్ధాంతంలో 3వ దశ దీనికి ఆన్సర్ అవుతుంది. సో అక్కడ మీకు 4 దశల సిద్ధాంతం అయితే మ్యాక్స్ ప్రకారం అని, కాకపోతే సిపి బ్లాకర్ ప్రకారం అని క్వశ్చన్ అడిగితే అప్పుడు మీరు వాటి ప్రకారం చేయొచ్చు. కానీ ఎక్కువగా ప్రాముఖ్యత పొందింది 3 దశల సిద్ధాంతం కాబట్టి దీని ప్రకారం జనన రేటు తగ్గింది, మరణ రేటు కూడా తగ్గాయి. కాబట్టి ఇది 3వ దశలో ఉంటుందన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ అమ్మ క్వశ్చన్. క్రింది వారిని పరిశీలింపము. జనన మరణ రేట్ల ఆధారంగా మ్యాక్స్ జనాభా పరిణామ సిద్ధాంతం 4 దశలో చెప్పాడు. సిపి బ్లాకర్ మానవుని పునరుత్పత్తి ప్రవర్తన వల్ల జనాభా సమస్య తప్పనిసరి అని పేర్కొన్నారు. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని మొదటిసారిగా పేర్కొంది కోల్ మరియు హావర్. జనాభా పరిణామ సిద్ధాంతం యొక్క 3 దశల సిద్ధాంతం పేర్కొంది కోల్ మరియు హావర్. పై వాటిలో సరికాని అంశాన్ని గుర్తించమంటున్నాడు. సో మరి సరికాని అంశాన్ని గుర్తించాలి అంటే నీకు సంబంధించిన అంశాలు తెలియాలి. సో మరి జనాభా పరిణామ సిద్ధాంతానికి సంబంధించి మొట్టమొదటిసారిగా గమనిస్తే జనాభా పరిణామాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా గమనిస్తే జనాభా పరిణామంలో మనకి 3 దశల సిద్ధాంతం, 4 దశల సిద్ధాంతం, 5 దశల సిద్ధాంతం ఇలా సిద్ధాంతాలు ఉంటాయి. కానీ ఈ జనాభా పరిణామం అంటే ఏంటి? అది ఏం చెప్తుందంటే జననాలు మరణాలు ఏ విధంగా ఉన్నాయి, అవి పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఆర్థికాభివృద్ధికి దానికి మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది అనే అంశాల గురించి ఈ జనాభా పరిణామ సిద్ధాంతాలు అయితే చెప్తాయి. అయితే మొట్టమొదటిసారిగా జనాభా పరిణామ సిద్ధాంతం గురించి చెప్పింది ఎవరు సార్ అంటే థామ్సన్ మరియు నొటెస్టీన్. ఎవరమ్మా? థామ్సన్ అండ్ నొటెస్టీన్. వీరు జనాభా పరిణామ సిద్ధాంతం గురించి మొదట చెప్పడం జరిగింది. ఎవరు? థామ్సన్ మరియు నొటెస్టీన్ మొదటగా చెప్పారు. దేని గురించి? జనాభా పరిణామ సిద్ధాంతం గురించి. ఈ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని థామ్సన్ మరియు నొటెస్టీన్ చెప్పిన తర్వాత మనకి జనాభా పరిణామంలో 3 దశల సిద్ధాంతం, 4 దశల సిద్ధాంతం అని సిద్ధాంతాలు అంటే 3 దశల సిద్ధాంతాన్ని మనకి కోల్ మరియు హావర్ ప్రతిపాదిస్తే 4 దశల సిద్ధాంతాన్ని మ్యాక్స్ ప్రతిపాదిస్తాడు. 5 దశల సిద్ధాంతాన్ని సిపి బ్లాకర్ ప్రతిపాదిస్తాడు. సో ఈ కోల్ మరియు హావర్ ప్రతిపాదించిన 3 దశల సిద్ధాంతం ఏదైతే ఉంటుందో
అది చాలా ప్రాముఖ్యత పొందిందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఇక్కడ మానవుని ప్రవర్తన వల్ల అంటే పునరుత్పత్తి ప్రవర్తన వల్ల జనాభా సమస్య తప్పనిసరి అని ఎవరు పేర్కొన్నారంటే మరి నియో మాల్తీసియన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పేర్కొన్నారు. కానీ ఇక్కడ సిపి బ్లాకర్ పేర్కోలేదు. మరి సిపి బ్లాకర్ 5 దశల జనాభా సిద్ధాంతం గురించి పేర్కొన్నాడు. 5 దశల జనాభా సిద్ధాంతం గురించి పేర్కొన్నాడు. మ్యాక్స్ 4 దశల జనాభా సిద్ధాంతం గురించి పేర్కొన్నాడు. కాబట్టి ఇక్కడ బి తప్పు. మొదటిసారిగా పేర్కొంది కోల్ మరియు హోవర్ కాదు, థామ్సన్ మరియు నోటెస్టిన్, కాబట్టి అది కూడా తప్పు. జనాభా పరిణామ సిద్ధాంతం 3 దశలు కోల్ మరియు హోవర్ పేర్కొన్నారు. 4 దశలు మ్యాక్స్ పేర్కొన్నాడు. సిపి బ్లాకర్ 5 దశల సిద్ధాంతం గురించి పేర్కొన్నాడు. మొదట పేర్కొంది థామ్సన్ మరియు నోటెస్టిన్. ఈ జనాభా పరిణామం అనేది జనాభా పెరుగుదల అలాగే తగ్గుదల, జనన రేటుకి మరణ రేటుకి మధ్యన సంబంధం, ఆర్థిక అభివృద్ధికి మధ్యన సంబంధం ఏదైతే ఉంటుందో వాటి గురించి చెప్తున్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో నెక్స్ట్ జనాభా విస్ఫోటనం జనాభా పరిణామ దశలో ఏ దశలో కనిపిస్తుంది అన్నాడండి. జనాభా విస్ఫోటనం అనేది జనాభా పరిణామ దశలో 2వ దశలో కనిపిస్తుంది. మరి జనాభా దశలు మొదటి దశ, 2వ దశ, ఇలా మనకి 3వ దశ, ఇలా మనకు దశలు ఉంటాయి. మరి మొదటి దశలో జనన రేటు మరణ రేటు 2 ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. 2వ దశలో జనన రేటు ఎక్కువ మరణ రేటు తగ్గుతుంది కాబట్టి విస్ఫోటనం ఏర్పడుతుంది. 3వ దశలో జనన రేటు తక్కువ మరణ రేటు తక్కువ కాబట్టి అక్కడ స్తబ్దంగా ఉంటుందన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో నెక్స్ట్ మీరు గమనిస్తే ఈ స్తబ్దతతో కూడిన జనాభా క్రమవృద్ధి, సత్వర అభివృద్ధి, తగ్గుతుందనే సంకేతాలతో కూడిన అభివృద్ధి అని చెప్పి మనకి మ్యాచింగ్ అవ్వడం జరిగింది. సో మనకి జనాభా పరిణామ క్రమంలో కనుక తీసుకుంటే భారతదేశంలో ముఖ్యంగా జనాభా పెరుగుదలను చూసుకునేటప్పుడు దీన్ని 4 దశలుగా గుర్తించారు. ఈ 4 దశల్లో మొదటి దశ 1891 నుంచి 1921 వరకు ఉన్న దశ. 2వ దశ 1921 నుంచి 1951 మధ్య ఉన్న దశ. 3వ దశ 1951 నుంచి 1981 వరకు ఉన్న దశ. 4వ దశ 1981 నుంచి 2011 మధ్య ఉన్న దశగా మనకి ఇందులో పేర్కొన్నారు. సో 1891 నుంచి 1921 మధ్య ఉన్నటువంటి దశని మనం స్తబ్దతతో కూడిన దశ, స్టాగ్నెంట్ పాపులేషన్ అని పిలుస్తాం. ఎందుకంటే అక్కడ స్తబ్దంగా ఉంది, జననాలు మరణాలు 2 కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ స్తబ్దత ఏర్పడింది. 1921 1951 మధ్య గల దశ దీని క్రమవృద్ధి, స్టడీ గ్రోత్ అంటాం, అంటే నెమ్మదిగా పెరుగుతూ ఉంది. 1951-81 మధ్య దశ ఏదైతే ఉంటుందో దీన్ని సత్వర అభివృద్ధి అంటాం. 1981-2011 దశని తగ్గుతుంది అనే సంకేతాలతో కూడినటువంటి దశగా చెప్పుకుంటాం. సో ఇప్పుడు చూడండి అమ్మా, తగ్గుతుంది అనే సంకేతాలతో కూడినది 1981-2011 కాబట్టి ఇక్కడ డి అనేది 3 అవుతుంది. సో D3 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అయిపోద్ది ఈజీగా. ఎందుకంటే A1 స్తబ్దతతో కూడింది 81, 91, 21, క్రమవృద్ధి 21, 51, అలాగే సత్వర అభివృద్ధి 1951, 81 కాబట్టి ఇక్కడ మనకి 2 అనేది సరైన సమాధానం అవుతుంది అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడికి మనకి 40 క్వశ్చన్స్ అయ్యాయి. సో ఇంకా రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా చెప్పుకుందాం. సో అభ్యర్థులు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి సంబంధించి మీ స్పందన ఏదైతే ఉంటుందో దాన్ని ఒక వీడియో రూపంలో చేసి పంపించండి. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ 41ది ప్రవచనం ఏ 2011 జనాభా లెక్కల ప్రకారం నాగాలాండ్ రుణాత్మక జనాభా వృద్ధి రేటు నమోదు చేసింది. కరెక్టే కదా? కరెక్టే. 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప జనాభా వృద్ధి రేటు నమోదు చేసిన జిల్లా లాంగ్లంగ్. ఇది కూడా కరెక్టే. సో 2 కూడా కరెక్టే, కానీ ఒకదానికి ఒకటి రిలేటెడ్ కాదు కాబట్టి A, R సరైనది, కానీ R Aకి సరైన వివరణ కాదు. సో నెక్స్ట్ మనం తీసుకుంటే సో క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం జనాభా 121.09 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల యొక్క జనాభా రేటు అక్షరాస్యత రేటులో వ్యత్యాసం 16.3%. 2001తో పోల్చుకుంటే 2011లో అక్షరాస్యత రేటు 8.2% పెరిగింది. 2001తో పోల్చుకుంటే 2011లో పురుషుల అక్షరాస్యత రేట్లో పెరుగుదల కంటే స్త్రీల అక్షరాస్యతలో పెరుగుదల రేటు తక్కువగా ఉందన్నాడండి. సో ఇది 4వది తప్పు, మిగతా 3 కూడా కరెక్ట్. సో మరి దీని గురించి మీకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ కొన్ని అంశాలు ఇక్కడ తెలుసుకోవాలి. సో 2011 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం జనాభా 121.09 కోట్లు. మీ అందరికీ తెలిసిందే కదా? తెలిసింది, ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి ఇదే చదువుతున్నారు కాబట్టి తెలిసింది.
2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల అక్షరాస్యత రేట్ల వ్యత్యాసం 16.3% అన్నారు. మరి స్త్రీ పురుషుల అక్షరాస్యత రేటు ఎలా తెలుస్తుంది? పురుషుల యొక్క అక్షరాస్యత రేట్ అనేది 2011లో ఎంత ఉంది సార్ అంటే 80.9% ఉంది. స్త్రీల యొక్క అక్షరాస్యత రేటు అనేది 2011లో ఎంత ఉంది సార్ అంటే 64.6% ఉంది. అంటే 80.9%కి 64.6%కి మధ్య వ్యత్యాసం ఎంత? 16.3% వ్యత్యాసం అయితే ఉంది. ఎంత ఉందమ్మా? సారీ, ఎంత ఉంది? 16.3% ఉంది. 2011లో పురుషుని యొక్క అక్షరాస్యతకి స్త్రీ యొక్క అక్షరాస్యతకి మధ్య వ్యత్యాసం 16.3%. కరెక్టేనా? కరెక్టే. 2001తో పోల్చుకుంటే 2011లో భారతదేశ అక్షరాస్యత రేటు 8.9% పెరిగిందన్నాడు. 2001లో భారతదేశం యొక్క అక్షరాస్యత రేటు ఎంత అంటే 64.8% ఉంది. అది 2011లో భారతదేశం యొక్క అక్షరాస్యత ఎంత? 73.0% ఉంది. అంటే ఇక్కడ ఎంత శాతం పెరిగింది సార్ అంటే 8.2% ఇక్కడ అక్షరాస్యత రేట్లో పెరుగుదల ఏర్పడిందనే అంశాన్ని గమనించాలి. అంటే 2001తో పోల్చుకుంటే 2011లో అక్షరాస్యత రేటు 8.2% పెరిగింది అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో 2001తో పోల్చుకున్నప్పుడు 2011లో పురుషుల అక్షరాస్యత రేట్లో పెరుగుదల కంటే స్త్రీల అక్షరాస్యత రేట్లో పెరుగుదల గురించి ఇచ్చాడండి. సో మనకి ఇక్కడ రెండు అంశాలు తెలుసుకోవాలి. 2001లో పురుషుల అక్షరాస్యత ఎంత ఉంది, అలాగే 2011లో పురుషుల అక్షరాస్యత ఎంత ఉంది, వీటి మధ్య భేదం ఎంత ఉంది. 2001లో స్త్రీల అక్షరాస్యత ఎంత ఉంది, 2011లో స్త్రీల అక్షరాస్యత ఎంత ఉంది, వాటి మధ్య భేదం ఎంత ఉంది అనే అంశాలు మీకు ఇక్కడ తెలియాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే 2001లో పురుషుల యొక్క అక్షరాస్యత కనుక గమనిస్తే పురుషుల యొక్క అక్షరాస్యత 2001లో 75.3% ఉంది. 2011లో పురుషుల యొక్క అక్షరాస్యత అనేది 80.9%కి పెరిగింది. అంటే ఇక్కడ రెండింటి మధ్య పెరుగుదల వ్యత్యాసం ఎంత ఉంది సార్ అంటే 5.6% మాత్రమే ఉంది. ఇక స్త్రీలలో విషయానికి వస్తే 2001లో స్త్రీలలో అక్షరాస్యత రేటు 53.7% ఉంటే ఇది 2011 నాటికి 64.6%కి పెరిగింది. అంటే ఇవి రెండు మధ్య వ్యత్యాసం ఎంత ఉంది సార్ అంటే 10.9% ఉంది. అంటే ఇక్కడ 5.6% కంటే 10.9% ఎక్కువ కాదా? ఎక్కువ. అంటే పురుషుల్లో అక్షరాస్యత పెరుగుదల కంటే స్త్రీలలో అక్షరాస్యత రేట్లో పెరుగుదల ఏముంది? ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ పురుషుల్లో అక్షరాస్యత రేట్లో పెరుగుదల కంటే స్త్రీలలో అక్షరాస్యత పెరుగుదల తక్కువగా ఉందని వచ్చారు కాబట్టి ఇది తప్పు. సో కాబట్టి ఇక్కడ 42వ దీనికి ఆన్సర్ 4 అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో నెక్స్ట్ ఇండియా మిస్సింగ్ ఉమెన్ పుస్తకాన్ని రాసింది ఎవరు సార్ అంటే అమర్త్య సేన్ గారు రాయడం జరిగింది. సో మరి నెక్స్ట్ మనం తీసుకుంటే క్రింది వారిని పరిశీలింపు. స్త్రీలలో అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం, పురుషుల్లో అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం, పట్టణాల్లో అక్షరాస్యత అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం, పట్టణాల్లో అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం అని మనకి ఇందులో ఇచ్చాడండి. సో ఇది మీకు తెలియాలంటే యాజ్ యూజువల్గా ఇందాకట్లాగే మీకు తెలియాలి. సో పురుషుల్లో అక్షరాస్యత అత్యధికంగా ఉన్న రాష్ట్రము కేరళ. అలాగే ఈ కేరళ విషయానికి వచ్చినప్పుడు మరి కేరళ పురుషుల్లో అక్షరాస్యత అత్యధికంగా ఉంది, అలాగే స్త్రీలలో కూడా అక్షరాస్యత అత్యధికంగా ఉంది. పురుషుల్లోనూ మరియు స్త్రీలలో రెండింటిలో కూడా అక్షరాస్యత ఎక్కువగా ఎక్కడ ఉంది సార్ అంటే కేరళలో ఉంది. సో మరి స్త్రీలలో అక్షరాస్యత ఎక్కువగా ఎక్కడ ఉంది? కేరళ. మరి పురుషుల్లో అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం బీహార్ అన్నాడు. మరి బీహార్ విషయానికి వస్తే బీహార్ అనేది పురుషుల్లోనూ అలాగే స్త్రీలలో రెండింటిలో కూడా అక్షరాస్యత అనేది తక్కువగా ఉందనే అంశాన్ని గమనించాలి. ఇక పట్టణాల్లో అక్షరాస్యతను అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అన్నాడు. మరి పట్టణాల విషయానికి వచ్చినప్పుడు అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం అయితే మిజోరాం, తర్వాత కేరళ. మరి అలాగే పట్టణాల అక్షరాస్యత తక్కువ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ అలాగే బీహార్. బీహార్. సో ఇక్కడ చూడండి, పట్టణాల్లో అక్షరాస్యత తక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్. కరెక్టే కదా? కరెక్టే. పట్టణాల్లో అక్షరాస్యత అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం, అధికంగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం అక్షరాస్యత పట్టణాల్లో ఎక్కడ ఉందంటే లక్షద్వీపుల్లో ఉంది. ఎక్కడదమ్మా? లక్షద్వీపుల్లో ఉంది. కానీ ఇక్కడ పట్టణాల్లో లక్షద్వీపులు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? పైవన్నీ సరైనది అవుతుంది. సో నెక్స్ట్, భారతదేశంలో జనసాంద్రతను ఈ క్రింది ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? దేన్ని? జనసాంద్రతని. సారవంతమైన నేలలు,
సో నేలలు సారవంతంగా ఉంటే పంటలు బాగా పండుతాయి కాబట్టి అక్కడ జనాభా ఉంటారు. వర్షపాత పరిమాణం ఆధారంగా జనాభా ఉంటారు. మంచిగా వర్షాలు పడి మంచిగా వాటర్ ఉండి పంటలు బాగా పండి ఉపయోగించుకోవడానికి అక్కడ మరి జనసాంద్రత ప్రభావం ఉంది. కొండ ప్రాంతాలు ఇబ్బంది, ఎందుకంటే తరచూ ఇబ్బందులు గురవుతూ ఉంటుంది. మైనింగ్ ప్రాంతాలు ఇది కూడా ఇబ్బందులు గురవుతుంది. కాబట్టి ఏ అంశాలు ప్రభావితం చేస్తాయంటే ఏ మరియు బి మాత్రమే ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనకి ఇక్కడ ఒకటో సరైన సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో అక్షరాస్యత రేటు 64.6%. సో నెక్స్ట్ భ్రూణ హత్యలు నివారించడానికి 1971లో గర్భస్రావక నిరోధక చట్టం తీసుకొచ్చారు. కరెక్టే. కారణం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టంలో భ్రూణ హత్య నివారించడానికి 1994 తీసుకుని కరెక్టే. రెండు కరెక్టే, కానీ ఒకదానికి మరొకటి సంబంధం లేదు కాబట్టి బి అనేది సరైన సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ క్రింది వానిలో అధిక జనాభా పెరగడానికి కారణం కానిది. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తే జనాభా అనేది పెరుగుతుంది. పేదరికం పెరుగుతుంది. గర్భనిరోధక పద్ధతులు పరిమితంగా ఉపయోగిస్తారు, దీనివల్ల జనాభా తగ్గుతుంది కొంచెం. సో నిరక్షరాస్యత దీనివల్ల పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ సి మాత్రమే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ 49వ క్వశ్చన్. క్రింది వానిలో జనాభా పెరుగుదల యొక్క నియంత్రణ చర్య కాంతి. వివాహ వయసు పెంచారు, ఇది నియంత్రణ అవుతుంది. ఉద్యోగ అవకాశాలు కల్పించారు, నియంత్రణ అవుతుంది. పారిశ్రామిక రంగాన్ని విస్తరించారు, నియంత్రణ అవుతుంది. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు, ఇది నియంత్రణ కాదు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తే అక్కడ శ్రామిక జనాభా ఎక్కువ అవసరం అవుతారు కాబట్టి ఇది నియంత్రణ కాదు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ అమ్మా. 2011 సెన్సస్కు సంబంధించి సరికాంది. అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అని నినాదంతో జనాభా లెక్కల సేకరణ చేశారు. కరెక్టే. 2011 జనాభా లెక్కల సేకరణ 29 లక్షల సిబ్బంది పాల్గొన్నారు, ఇది తప్పు. భారత్లో మొత్తం 600 జిల్లాల జనాభా సేకరణ జరిగింది. కరెక్టే. జనాభా లెక్కల సేకరణ అయిన ఖర్చు 2029 కోట్లు, ఇది కూడా కరెక్టే. అంటే సరికాంది అది 3 మాత్రం ఉన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇది ఓవరాల్గా మనకు తీసుకుంటే 2024-25 టీజీపీఎస్సీకి సంబంధించి మెంటార్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఫస్ట్ టెస్ట్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో. మరి ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండిపోతే ఆ డౌట్స్ అన్నిటిని కూడా ఒక పేపర్ మీద రాసి మరి మనకు వాట్సాప్ చేయండి. ఆ డౌట్స్ని మరి నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీని తర్వాత డెమోగ్రఫీకి సంబంధించి టెస్ట్ 2 ఉంది, అది తర్వాత రోజు అంటే ఈ ఎగ్జామ్ తర్వాత అంటే రేపు గ్యాప్ వస్తుంది, ఎల్లుండి మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్లో భాగంగా ఈ వీడియో చూసుకోండి, రివిజన్ చేసుకోండి, తర్వాత రిమైనింగ్ పెండింగ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని చదువుకోండి. సో ఎవరైతే మన దగ్గర ఫుల్ కోర్స్ తీసుకున్నారో దానికి సంబంధించి ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ డెమోగ్రఫీకి సంబంధించి కొత్త నోట్స్ అలాగే పాత నోట్స్ రెండు అప్డేటెడ్ కానివి రెండు కూడా అదనంగా చేస్తూ మీకు పెట్టడం జరిగింది యాప్లో. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోండి. ఈ ఎగ్జామ్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. దయచేసి ఎగ్జామ్ పేపర్ని ఎవరికి ఫార్వర్డ్ అయితే చేయొద్దు, ఎందుకంటే మీరు ఎంతమందికి అయితే ఫార్వర్డ్ చేస్తే మీ కాంపిటీషన్ మీరు అలాగే పెంచుకున్నట్టు అవుతుంది. సో ఏముందులే ఒక పేపర్ కదా ఫ్రెండ్ అడిగిన ఇస్తే మీరే నష్టపోతారన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇది ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3కి సంబంధించి టెస్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.